వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70కి స్వాగతం. జర్నలిస్టుగా, రైటర్గా తన ప్రస్థానాన్ని సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తున్న తోట ప్రసాద్ గారు ఈ రోజు మన మెగా ఎట్ 70లో చిరంజీవి గారితో వారికి ఉన్న అనుభవాలని పంచుకోబోతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. తోట ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మి గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఓకే, మీ గురించి మాట్లాడాలంటే 1 అవర్ కూడా సరిపోదు. మీ గురించి నాకు తెలిసిన కొంత ఇదిలో మీరు చదువుకునేటప్పుడే మీ యొక్క కెరీర్ని స్టార్ట్ చేశారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది టాప్ మోస్ట్ హీరోస్ అయితే ఏంటి, హీరోయిన్స్తో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. ఈ సుదీర్ఘ ప్రయాణం గురించి మాట్లాడుకునే ముందు అసలు తోట ప్రసాద్ గారి కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? మా నాన్నగారు తోట రామారావు గారు. ఓకే. ఆయన వల్లే నాకు పుస్తకాల మీద, సాహిత్యం మీద, అక్షరాల మీద ఆసక్తి పెరిగింది. 5వ క్లాస్ వరకు ఆయన నన్ను స్కూల్కి పంపించలా. ఇంటి దగ్గరే ఆయన నాకు చదువు చెప్పించారు. మా విజయవాడ హనుమాన్పేట వలవలవారి వీధిలో మా సందు చివర ఒక మాస్టర్ ఉండేవాళ్ళు. ఆ మాస్టర్ తాలూకు ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన అందులు. ఆయన పాఠాలు చెప్పడంతో పాటు దీపావళికి క్రాకర్స్ తయారు చేస్తుండేవాళ్ళు. ఒకసారి క్రాకర్స్ తయారు చేస్తున్నప్పుడు అందులో అవి పేలి ఆయన కళ్ళు పోయాయి. సో ఆ చూపు పోయిన మాస్టారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఓం నమ శివాయ అని ఒకరోజు రాయించారు. ఆయన రాయించిన వేళా విశేషం వల్ల ఇన్నేళ్ల నా ప్రయాణం సాగింది. నేను తిన్న ప్రతి మెతుకు, సంపాదించిన ప్రతి పైసా అక్షరం మీదే. సో మా నాన్నగారు చిన్నప్పుడు ఒక్కో శతకం చెప్పించడానికి ఒక మాస్టర్ని పెట్టారు. ఇంట్లో పురాణాలన్నీ ఆయన చెప్పేవాళ్ళు, నా చేత తాత్పర్యాలు చెప్పించేవాళ్ళు. వ్యాసపీఠంలో పెట్టే అలాంటి గ్రంథాలు చదవాలని నేర్పించారు. చిన్నప్పుడు అంటే బాగా ఒక దాదాపు అక్షరం వచ్చిన వెంటనే, అక్షరం నేర్చుకున్న వెంటనే డిటెక్టివ్ బుక్స్ చదివేవాడిని, నవళ్ళు చదివేవాడిని. ఆయన మంత్లీ రెంట్ కడుతుండేవాడు రెంట్ బుక్ స్టాల్కి వెళ్ళి. అలాగా ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల నాకు పుస్తకాల మీద, సినిమాలో ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. మా నాన్నగారికి చిన్నప్పుడు ఏంటంటే నన్ను ఒక మ్యూజిషియన్ చేయాలని కోరిక. అందుకే రకరకాల విశ్వ ప్రయత్నాలు చేశారు. శాస్త్రీయ సంగీతం నేర్పించాలని చూశారు, వీణ నేర్పించాలని చూశారు, మృదంగం, వయలిన్, ఇన్ని రకాల ప్రయత్నాలు చేశారు. వీటిని నేను సరిగా కంటిన్యూ చేసేవాడిని కాదు. అంటే ఒక మాట ఉంటుంది, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అని. అంటే శిశువులు, పశువులు కూడా సంగీతం ఎంజాయ్ చేస్తారంట. నేను ఈ సంగీతం నాకు అవ్వకపోతే నేను శిశువుని కాదు, పశువుని కాదని మా నాన్నగారు డిసైడ్ నన్ను వదిలేశారు. చిన్నప్పుడు నాకున్న ఒక క్రేజీ థాట్ ఏంటంటే సినిమా థియేటర్ దగ్గర పెద్ద పెద్ద కటౌట్లు పెట్టేవాళ్ళు. నేను ఆ కటౌట్స్ అవి తయారు చేసే ఈ వర్క్ షాప్కి నేను రెగ్యులర్ మా ఇంటి ఎదురుగానే ఉండేది. వెళ్ళి వాళ్ళ దగ్గర కలర్ కాంబినేషన్స్ ఏంటి, ఎలా కలర్స్ కలుపుతారు, ఇవన్నీ నేను నేర్చుకున్నా. నా ఎప్పటికైనా మన పెయింట్ చేసిన కటౌట్ దగ్గర పడడం నా జీవితకాలపు కోరిక. చిన్నప్పుడు పెయింటింగ్స్ వేస్తుండేవాడిని, కార్టూన్స్ వేస్తుండేవాడిని. ఇలా సాగుతున్న నాకు అనుకోకుండా ఒక 10వ ఏట మొదటి కథ రాశాను. అది ఎలా రాయాలో కూడా తెలియదు, పబ్లిష్ కాల. 10వ తరగతిలో ఉండి ఒక కథ రాశాను. నాకు చాలా అజ్ఞానం, చాలా ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఆఫ్ నాలెడ్జ్లో ఏంటి అంటే సగం కథ రాయడంతో పాటు బొమ్మలు కూడా నేనే వేసి పంపించాను. అలా వేయకూడదని నాకు తెలియదు. సో కథ రిజెక్ట్ అయింది. అదే కథ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా నేను రాసి పంపించాను. ఆ కథ పబ్లిష్ అయింది. పంపించిన వారం రోజులకే పబ్లిష్ అయింది. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో December 18, 1983 పబ్లిష్ అయింది. బట్ దానికన్నా ముందు నా కథ November 83 బాలజ్యోతి అనే పత్రికలో నా మొదటి కథ పబ్లిష్ అయింది, విపంచి అనే పెన్ నేమ్తో. సో అప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతుండగానే కొన్ని 100 కథలు రాశాను. ఆ కథలు రాసి నవలలు కూడా రాశాయి. ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయి మా చుట్టాలింటికి ధవళేశ్వరం వెళ్ళా. నేను ఉండేది తాడేపల్లిగూడెం. ధవళేశ్వరం వెళ్తే ఒకరోజు మా నాన్న మా ఇంటికి వచ్చిన ఒక లెటర్ నాకు రీడక్ట్ చేశారు ధవళేశ్వరానికి. చూస్తే దాని మీద బాపినీడు చౌదరి అని ఒక లెటర్ హెడ్ మీద వచ్చింది. ఆయన ఎవరో కాదు, విజయ్ బాపినీడు గారు. చిరంజీవి గారితో ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారు మర్చిపోయిన అద్భుతమైన సినిమాలు మగమహారాజు, గ్యాంగ్ లీడర్, పట్నం వచ్చిన పతివ్రతలు, ఇలాంటి సినిమాలు తీసిన ఆయన నాకు ఉత్తరం రాశారు. ఆయన విజయ్ ఆయన ఒక మ్యాగజైన్ ఉండేది. అందులో ప్రతి నెల నా కథ వస్తుండేది. మీ కథలు రెగ్యులర్గా మా పత్రికలో పబ్లిష్ అవుతున్నాయి, మీరు ఏదైనా నవల రాసి పంపించండి అని. అలాగే మీరు ఒకసారి మెడ్రాస్ రండి అని. సో మెడ్రాసు వెళ్ళాలా వద్దు, అసలు ఎందుకు పిలుస్తున్నాడు నన్ను, నవల కథ అడిగింది అనుకున్నా. యాక్చువల్గా ఆయన అడిగిన ఉద్దేశం వేరు. ఆయన చిరంజీవి గారితో సినిమా ప్లాన్ చేశారు. సో దానికోసం నేను ఏదైనా కథ రాసి పంపిస్తానేమో అనుకున్నారు. అంతకుముందు విజయబాబునాయుడు గారు మగమహారాజు అనే సినిమా తీశారు. దానికి ఆకేళ్ల సూర్యనారాయణమూర్తి గారని ఒక ప్రముఖ రచయిత, ఆయన రాసిన వ్యవస్థ అనే నవల ఆధారంగా మగమహారాజు తీశారు. అలాగే వెంపటి రామ్మూర్తి అని ఒక రైటర్ ఉండేవాళ్ళు. ఆవిడ యాక్చువల్గా ఒక లేడీ, కానీ మగ పేరుతో రాసేవాళ్ళట. ఆవిడ రాసిన కొన్ని కథలు ఈ నవల కలిపి మగమహారాజు కింద మలిచారు.
ఓకే. ఆ రైటర్ కోపం వచ్చిందంట వెంపటరామూర్తికి, నా కథ సినిమా తీస్తారా అని. అంటే ఆవిడకి డబ్బులు ఇచ్చి రైట్స్ తీసుకుంటానా, ఆవిడ కథ సినిమాగా రావడం ఎందుకు ఇష్టం లేదు ఆవిడ. సో అలాగే మగమహారాజు వచ్చింది. సో ఆయన కొత్త రైటర్స్ నుంచి ఏదైనా మంచి కథలు దొరుకుతాయి అనేసి చేశారు ఆయన. బట్ ఆయన చేసిన పొరపాటునంటే నా గ్రహపాఠనైనా చిరంజీవి గారి సినిమా కథ కావాలంటే నేను ఏం రాసి ఉండడో నాకు తెలియదు. నవల కథ అని ఒక లవ్ స్టోరీ పంపించాను, నాకు బాగా గుర్తుండే. అంటే అంత మునిపే ఒక విజయ్ మ్యాగజైన్ రన్ చేసిన ఒక లవ్ స్టోరీస్ కాంపిటీషన్ ఆ కథకు ప్రైజ్ వచ్చింది, లవ్ మీ డార్లింగ్ అని. ఆ కథలో హీరో పేరు చిరంజీవి. ఓకే. సో అలాగే నేను ఒక నవల రాశాను, కాన్సెప్ట్ రాసి లెటర్ రాసి పంపించాను, రెస్పాండ్ అవ్వాల. సో ఇది నచ్చలేదు, ఏం రాస్తాం అనుకుంటూ ఉన్నాను. అనుకోండిగా మళ్ళీ లెటర్ వచ్చింది, అర్జెంటుగా మీరు రాసి పంపించాలి అని. అప్పటికి జూన్ 15 ఆ రోజు 1987. ఇక రాసి పంపించడం తప్పదని డిసైడ్ అయిపోయి మా ఫ్రెండ్ సోమ సుందరం ఒక జర్నలిస్ట్, చాలా పాపులర్ జర్నలిస్ట్, ఆయన ఇంటికి వెళ్ళిపోయి రాత్రి 8-9కి వెళ్ళిపోయి కూర్చొని నవల రాయడం మొదలుపెట్టాం. తెల్లారుజామున 6 గంటలకు నవల పూర్తి చేశాను. ఆ నవల పేరు స్వర్గానికి ఎగిరిపో. అది జర్మనీ బ్యాక్డ్రాప్లో రాసిన నవల. నేను పంపించిన తర్వాత సరే ఆయన ఫోన్ చేసి మాట్లాడి ఒకసారి మెడ్రాస్ అని అన్నారు. మెడ్రాస్ వెళ్ళిపోయి 1987లో జూన్ ఎండ్ జూలై ఫాలో వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళే తెలిసిన నాకు విషయం ఏంటంటే ఆయన యాక్చువల్గా కోరుకుంది చిరంజీవి గారి సినిమా కథ. నేను రాసిన కథ సినిమాగా పనికిరాదు, అది జర్మనీ బ్యాక్డ్రాప్లో నడిచే ఒక లవ్ స్టోరీ. సో చిరంజీవి గారి ఇమేజ్కి కానీ మామూలుగా సినిమాకి కానీ పనికొచ్చే కథ కాదు అది. మీకు సినిమా అని చెప్పుంటే అది వేరే రాసినవాడు, నేను ఏదో రాశాను. ఇప్పుడు ఏం చేయాలి, అరే చిరంజీవి గారితో సినిమాకి రాయమంటే మనం ఇలాంటి అవకాశం పోగొట్టుకున్నామా అంటే నేను 20 ఏళ్ళ కుర్రాను అప్పటికి. బాపిరెడ్డి గారు సరే నువ్వు నా దగ్గర ఉండని చెప్పేసి ఆయనకు సినిమా ఆఫీస్ ఉండేది కోడంబాకం పోస్ట్ ఆఫీస్ రోడ్లో. ఆఫీస్లో అకామిడేషన్ ఇచ్చారు. ఆయనతో పాటు సినిమా షూటింగ్, కృష్ణరాజు గారితో సినిమా జరుగుతుండేది, ఆ షూటింగ్ వెళ్తుండేవాడిని. ఆయనతో పాటు ప్రివ్యూలకు వెళ్తుండేవాడిని. ఆయన నేను చిన్నపిల్లవాడిని ఒక కొడుకులో ఎలా చూస్తారో అంత బాగా చూసుకున్నాడు ఆయన. అలాంటి రోజు ఒక రోజున ఏమైంది అంటే ఆయన ఏవో ప్రయత్నాలు ఉన్నారు చిరంజీవి గారి సినిమా కథలు అవన్నీ కూడా. అందుకే ఒక రోజు చిరంజీవి గారు ఆఫీస్కి వచ్చారు. నేను అలా కూర్చుని ఉన్నాను, నా కళ్ళ ముందు చిరంజీవి గారు మెట్ల దిగల వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి షాక్ అయ్యా. అంటే థియేటర్లో చిరంజీవి గారిని కొన్ని 100 సార్లు చూసాం, ఆయన అంత దగ్గరగా చూస్తున్నాం, మాట రావట్లా. సో మామూలుగా అయితే ఏంటి, పరిగెత్తుకుంటూ వెళ్ళి సార్ అని షెక్ హ్యాండ్ ఇవ్వాలనో అంటారు. అప్పుడు ఫోటోలు దిగాలని ఆలోచన లేదు, ఎందుకంటే ఫోటోగ్రాఫర్ కావాలి, మన చేతిలో మొబైల్స్ ఏమి లేవు. బట్ ఆయన అలా వెళ్ళిపోయారు, నేను చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్న తర్వాత జయసుధ గారు కూడా ఆఫీస్కి వచ్చారు ఆ రోజు. తర్వాత ఏదో అప్పుడు ఆయన ఒక తమిళ సినిమా రైట్స్ కొన్నారు, విజయకాంత్ రాధా యాక్ట్ చేసిన ఒక తమిళ సినిమా. అది తెలుగులోకి రీమేక్ ప్రయత్నాలు జరిగాయి. సత్యమూర్తి గారని రైటర్, దేవిశ్రీ ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు. ఆయన ధనలక్ష్మి కాలనీ వడపళెంలో బాపినీడు గారి ఇంటి దగ్గరలోనే ముందు సొందలో ఎక్కడో ఉండేవాడు సత్యమూర్తి గారు. ఆయనకి నేనంటే చాలా అభిమానం. అంటే నేను రాసే కథలు అవి చదివి, అంటే ఈ మాట ఆయన చెప్పింది నేను కాదు, ఒడ్డరి చండీదాస్ గారి శైలిలో మీరు రాస్తూ ఉన్నారు, మా మిస్సెస్ అంటే దేవిశ్రీ ప్రసాద్ అమ్మగారు కూడా మెచ్చుకుంటున్నారు, అది ఇదని అన్నారు. నా మాటలు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించాయి. అంటే సత్యమూర్తి నాకు సినిమా ఎలా రాయాలో కూడా తెలియదు. సత్యమూర్తి గారి ఇంటికి రోజు మధ్యాహ్నం వెళ్ళిపోతుండేవాడు. ఆయనకు మధ్యాహ్నం పూట చెట్టు కింద మంచం వేసి పడుకుని అలా ఒక గోదావరి జిల్లాలాగా ఉండడం ఆయనకు అలవాటు, ఇష్టం. సో అందువల్ల ఆయన దగ్గర కూర్చుని ఉన్నప్పుడు అప్పుడే దేవిశ్రీ ప్రసాద్ స్కూల్ నుంచి వస్తూ ఉండేవాడు. సో ఇంత కూర్చుని సినిమాకి ఎన్ని పేజీలు రాయాలి సార్, ఎలా రాయాలి ఇలాంటివన్నీ అడుగుతుండేవాడు. అంటే ఒక డైలాగు యాక్షన్ ఇలా రాయాలనే విషయం నాకు ఐడియా అని తప్పితే ఎన్ని పేజీలు రాయాలి నాకు ఆ మాత్రం ఆలోచన కూడా లేదు. ఎలా రాయాలి ఏంటి అని ఆయన అడుగుతుండేవాడు. అడుగుతున్నప్పుడు డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. కాశీ విశ్వనాథ్ గారు ఇంకో రైటర్, ఆయన నైట్ టైం వచ్చేవాళ్ళు, పొద్దున కూడా సత్యమూర్తి గారు. అప్పుడే ఆయనకు హార్ట్ సర్జరీ ఏదో జరిగింది సత్యమూర్తి గారికి. ఆయన మెట్లు ఎక్కలేకపోయేవాళ్ళు, నన్నే కిందకి పిలిచి అడుగుతుండేవాళ్ళు, ఏంటి ప్రోగ్రెస్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. ఈయన విశ్వనాథ్ గారు వస్తున్నారన్న విషయం ఆయనకి తెలీదు, కాశీ విశ్వనాథ్ గారు వస్తున్న విషయం. దాని మీద చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళ మధ్య నడుస్తుండేవి. సో ఈ వాతావరణంలో ఏంటి అంటే అప్పుడు క్రొకడైల్ పార్క్ అని ఏదో DVD వీడియో క్యాసెట్ నాకు బాగా గుర్తు, అదేదో హోటల్ రూమ్లో చూసాం ఈ సినిమా కోసమే. ఖైదీ నెంబర్ 76 కూడా లాస్ట్లో ఒక క్రొకడైల్ పార్క్లో ఏదో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఏదో ఉంటుంది. సో నేను రైటర్ని కాదు, ఇంకా చెప్పండి, ఆ స్క్రిప్ట్కి ఒక అబ్జర్వర్ ఉన్నానండి, అప్రెంటిస్ ఉన్నానండి. సో జరుగుతూ ఉండేది. అలాంటప్పుడు చిరంజీవి గారి బర్త్డే వచ్చింది 87 ఆగస్ట్ 22. ప్రతి ఏడాది కూడా బాపినీడు గారికి చిరంజీవి గారికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుండేవాడు. ఆ ఏడాది ఆయన ఫ్యాన్స్ని దృష్టిలో ఉంచుకుని ఒక స్పెషల్ బుక్ ప్లాన్ చేశారు, మన పాకెట్ సైజులో, మన అరచెయ్యి అంత బుక్. అందులో ఏంటంటే చిరంజీవి గారిని రకరకాల ప్రశ్నలు అడుగుతారు. చిలిపి ప్రశ్న, బరువు ప్రశ్న, డబ్బు ప్రశ్న, పనికిమాలిన ప్రశ్న, చెత్త ప్రశ్న,
ఇలాంటివన్నీ మోసం ప్రశ్న ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఆయన మోసం చేసిన ప్రొడ్యూసర్ ఎవరు, ఓకే మీరు ఎత్తుకున్న హీరోయిన్లో బరువైన హీరోయిన్ ఎవరు, ఓకే మిమ్మల్ని ఇచ్చిన అవమానం ప్రశ్న, అవమానించిన హీరోయిన్ ఎవరు, ఇలా రకరకాల ప్రశ్నలు అన్నీ కూడా. సో ఆ బుక్ వర్క్ మొత్తం ఒక నైట్ జరిగింది. అంటే ఒకవైపు టైప్ జరిగి డిటిపి వస్తుంటే ఆ బ్రోమైడ్స్ అవి తీసుకుని ఆ ప్రింట్అవుట్లు చెక్ చేసుకోవడం కరెక్ట్ ఉందా లేదా. బాపిరెడ్డి గారు కూడా మాతో కూర్చున్నారు. ఒక రైటర్ బాబురావు గారు ఉండేవాళ్ళు, బాపిరెడ్డి గారి దగ్గర చేశారు, తర్వాత ఈవి సత్యనారాయణ గారి దగ్గర చేశారు. ఆయన కూడా ఉండి కూర్చుని, ఒక జర్నలిస్ట్ ఎవరో నాకు పేరు గుర్తులేదు, ఎవరో ఆయన కూడా ఉన్నారు. సో మేమందరం కూర్చున్న తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి ఆల్బమ్స్ వచ్చాయి చిరంజీవి గారివి. నేను ఆల్బమ్ చూస్తూ కూర్చునేవాడిని. నాకు ఆ ఫోటోలు, చిరంజీవి గారి ఫోటోలు, రకరకాల సినిమాలు వేనే. ముందు పని చూడండి అంటుండేవాడు బాపిరెడ్డి గారు. మనకేమో కొరతనం కొద్ది ఆ ఫోటోలు ఎన్ని చూసేయాలన్న తహతాలో ఉండేవాడు. సో ఉన్నప్పుడు ఆ పుస్తకానికి ఒక ఎడిటోరియల్ ముందు మాట ఉంటుంది, అదిగో పులి అని. అంటే చిరంజీవి గారి గురించి చెప్తూ అదిగో పులి, ఈ ముందు మాట ఏమో తోకను, ఇదిగో తోకను. ఆ మాట చెప్పింది బాబురావు గారు. సో తెల్లవారుజాంత వరకు పని చేసాం, బుక్ రెడీ అయిపోయింది, బుక్ పబ్లిష్ అయింది, చిరంజీవి గారి బర్త్డే గిఫ్ట్ కింద వచ్చింది. వచ్చిన తర్వాత రాజుకోటి మ్యూజిక్ డైరెక్టర్స్ భువనచంద్ర గారు అప్పుడే ఒక పాట రాశారు, నాకు పెళ్ళం కావాలకి. ఆయనతో బాపిరెడ్డి గారి ఇంట్లోనే మ్యూజిక్ సిట్టింగ్స్, లోపల రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు రాజుకోటి భువనచంద్ర. మనల్ని పిలవట్లేదేంటి అని చిన్న దుగ్ధ. ఆ బయటే వరండాలో తిరుగుతున్నాం, మధ్యాహ్నం పాటు వాన పడుతుంది. లోపల ఇలా సాంగ్ కంపోజ్ చేశారు. బయటకు ఆ సాంగ్ లిరిక్ రాసిన పేపర్ నా చేతికి వచ్చింది. చూస్తే గువ్వా గోరింక ఆడిందిలే బొమ్మలాట అనే పాట. సో చూస్తూ ఉన్నా, ఏంటి పాట అనుకుంటూ ఉన్నాను. సో కరెక్ట్గా సాంగ్ రికార్డింగ్ జరిగే రోజే నేను బాపిరెడ్డి గారి దగ్గర నేను మా ఇంటికి వెళ్ళిపోతాను సార్, ఇక్కడ ఉండడం అని చెప్పాను. ఒకటి ఇండస్ట్రీ వాతావరణం నచ్చలా, అందులో నాకు అక్కడ ఉండడం ఇష్టంలోకి వచ్చాను. ఆయన ఒకసారి అగాదేగా చూసి సరే మీ ఇష్టం అన్నారు. నాకు అప్పుడు 20 ఏళ్ల వయసులో తెలియదు ఏంటంటే, సరే చిరంజీవి గారికి నేను కథ ఎలాగో మనం రాయలేకపోయాం, ఇవ్వలేకపోయాం. కానీ చిరంజీవి గారి సినిమాకి నేను అక్కడ పనిచేసి ఉంటే ఒక అప్రెంటిస్ అవనివ్వండి, ఒక అబ్జర్వర్ అవనివ్వండి, ఏమైనా కానివ్వండి, ఒక అసిస్టెంట్ కానివ్వండి, నా కెరీర్ సినిమా రంగంలో కొనసాగుతూ ఉండేది. బట్ అది నేను అప్పటిదాకా మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరంటే ఆల్మోస్ట్ ఆ వాతావరణంలో తిరిగారు, చూశారు, మీకు రాయాలన్న కోరిక చాలా ఉంది. కానీ సడన్ గా మీరు ఎందుకు అలా టర్న్ అయ్యారు? అంటే ఒకటి ఏంటంటే, నాకు ఒక రైటర్, సినిమా అనేది హాలీవుడ్ రైటర్స్ 4-5 రైటర్లు రాస్తారు, వాళ్ళ పేర్లు వేస్తారు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఒక రైటర్ని ఇంకో రైటర్ యాక్సెప్ట్ చేయడు, అంతా తన క్రెడిట్లు వేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి వాతావరణం నాకు నచ్చల. తర్వాత సినిమా తాలూకు వర్కింగ్ స్టైల్లో కొన్ని రకాల, అంటే 20 ఏళ్ళ కుర్రానే నేను ఊరి నుంచి వచ్చినాను, తాడేపల్లి నుంచి వచ్చినాను. అంటే ఊరిని తక్కువ చేయట్లే, నన్ను తక్కువ చేసుకుంటున్నాను. నాకు కొన్ని చేతస్థాల్లో అక్కడ ఉండే ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్ నాకు కొన్ని నచ్చల, ఇక్కడ ఉండొద్దు అనుకున్నా. అదే టైంలో నాకు జ్యోతిచిత్ర అనే ఫిలిం మ్యాగజైన్లో జాబ్ ఆఫర్ వచ్చింది. అప్పుడు నేను ఒక లవ్ అఫేర్లో ఉన్నా. సో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను సినిమా రైటర్ అంటే వాళ్ళు ఇస్తారా ఇవ్వరా ఇలాంటి అనుమానాలు నాకే ఉండేవి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు. అందుకని మనం జాబ్ 1987. సో అందువల్ల జ్యోతిచిత్ర అనే ఫిలిం మ్యాగజైన్లో అంటే ఆంధ్రజ్యోతి మంత్లీ శాలరీ, వాళ్ళు కాదనేది ఏం లేదు కదా అనుకుంటూ. అంటే అప్పట్లో ఒక జర్నలిస్ట్కి బ్యాంక్ ఎంప్లాయ్ కన్నా ఎక్కువ శాలరీ వచ్చేది. అంటే ఉదాహరణకి బ్యాంక్ ఎంప్లాయ్కి 1200-1500 మధ్యలో ఉంటే 1800 నుంచి 2000 మధ్యలో ఒక జర్నలిస్ట్ జీతం ఉండేది అప్పట్లో 87లో. సో అందుకని నేను ఆ ఛాయిస్ ఎన్నుకుని వచ్చేసాను. 1987 నవంబర్లో వచ్చి విజయవాడ జాయిన్ అయ్యాను. వచ్చే ముందే ఈ గువ్వా గోరింక అనే సాంగ్ రికార్డింగ్ జరుగుతుంది. ఆయన లేట్ నైట్ ఆయన కోసం వెయిట్ చేసి ఆయన అసలు బచ్చగానే చూసారు, ఏంటి వెళ్ళిపోతాం అనేసి. సరే వాళ్ళ అల్లుడు శ్రీనివాస్ బాబుని ఉండేవాడు, సరే ప్రసాద్ గారికి ఆయన గారనే మాట్లాడేవాళ్ళు, మీరనే మాట్లాడాడు, నేను కుర్రానైనా, ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి పంపించేయండి అన్నాడు. సరే వచ్చేసాను. ఇది ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇది అలా గడిచిపోయిన తర్వాత లైఫ్లో అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు, తాడేపల్లి వెళ్ళిపోతున్నప్పుడు మా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ చిరంజీవి సినిమాకి పనిచేయాలంటే వదిలేసుకుని ఒక జ్యోతిచిత్ర అనే పేపర్లో చేరడానికి వచ్చేవా? అసలు ఏంట్రా నువ్వు, నీకు ఏది పిలిచి పిల్లనిస్తానంటే ఏదో అంటారు కదా, అలాంటి మొత్తగా సామెతలాగా నేను వచ్చేసాను ఏంటనే నాకు నేనే అనుకున్నాను. సో నేను మిస్ అయిన చిరంజీవి గారిని ఏదో ఒక రోజు ఆయనతో పాటు డయాస్ మీద నిలబడాలి, ఆయన పక్కనో ఆయన వెనకనో ఆయన ఉన్న స్టేజ్ మీద నేను ఉండాలి. ఇది మొదటి ముద్ర. ఇక్కడ ఇప్పుడు చిరంజీవి గారు అనే ఆయన ఒక హిమాలయ శిఖరం, అది అలాగే ఉంటుంది, నాకు గాంభీర్యంగా అంత ప్రశాంతంగా ఉంటుంది. బట్ మనలాంటి ట్రెక్కింగ్ వెళ్ళేవాళ్ళు, టూరిస్టులు, లేక ఇంకోళ్ళు, వాళ్ళందరికీ అంటే ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలా కనపడుతూ ఉంటుంది. అలాగే చిరంజీవి గారు ఆ తర్వాత నేను మిస్ అయిపోయిన తర్వాత నేను జ్యోతిచిత్ర అనే ఫిలిం మ్యాగజైన్లో రిపోర్టర్గా పనిచేసి ఆ తర్వాత ఎడిటర్ని అయ్యాను. ఎన్నో సందర్భాల్లో చిరంజీవి గారిని కలిశాను, ఆయనతో మాట్లాడాను. ఈ కోరిక, నేను అనుకున్న కోరిక నెరవేరడానికి 2015 అయింది. అంటే 87 నుంచి దాదాపు
18 ఏళ్ల తర్వాత నెరవేరింది. ఇన్నేళ్ళు మీరు జర్నలిస్ట్గానే కొనసాగారా? లేదు, నేను 2000లో జర్నలిస్ట్గా వదిలేశాను. ఇక్కడ ఇంకొక కోయిన్సిడెంట్ ఏంటి అంటే, ఆ పుస్తకం ఒకటి చెప్పాక చిరంజీవి గారిది, ఆ ప్రశ్నల పుస్తకం, దాని బ్యాక్ కవర్ మీద ఒక ఫోటో ఉండింది, కలర్ ఫోటో. ఇప్పటికీ చిరంజీవి గారి ఫ్యాన్స్ దగ్గర ఆ పుస్తకం ఉండి ఉంటుంది. సో ఆ పుస్తకం బ్యాక్ కవర్ మీద చిరంజీవి గారు, ఆయన మిసెస్ సురేఖ గారు ఒక బాబుని స్టోరర్లో పెట్టుకుని హిమాలయాల్లో కాశ్మీర్లో ఉన్న ఒక ఫోటో, రామ్ చరణ్ తేజ గారు. సో అది చూస్తూ ఉండేవాడిని. నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలే రామ్ చరణ్ గారికి నేను పనిచేస్తానని. బట్ ఇట్స్ హ్యాపెండ్. రామ్ చరణ్ గారి ఇంటికి పిలిచి ఆరెంజ్ ఇచ్చారు. ఆరెంజ్ గురించి ఇంకొక విషయం ఏంటి అంటే, సినిమా ఓపెనింగ్ జరుగుతుంది, నాగబాబు గారు ప్రొడ్యూసర్, అంజనా ప్రొడక్షన్స్, మన నోవోటెల్ హోటల్లో జరిగింది. చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు, ఇండస్ట్రీలో టాప్ పర్సనాలిటీస్ అందరూ వచ్చారు. అక్కడ పూజ జరుగుతుంది, ఇక్కడ నేను చూస్తున్నా. చిరంజీవి గారు అందరూ, ఓ నాకు మూమెంట్ వచ్చింది లైఫ్లో 87లో మిస్ అయిన ఆపర్చునిటీ వాళ్ళ అబ్బాయితో నెరవేరబోతున్నాయి. ఇప్పుడు చిరంజీవి గారు, నాగబాబు గారు, బొమ్మరేళ్ళ భాస్కర్ గారు, రామ్ చరణ్ గారు, దాసనారాయణ ఇలాంటి మహామహుల మధ్య ఆ స్క్రిప్ట్ పూజలో నేను ఉంటాను కదా అనుకుంటున్నా. బట్ నన్ను ఎవరో పిలవలా పూజలోకి. నేను అలా చూస్తూ ఉన్నా. అంటే నన్ను వాళ్ళు పూజ హడావుడిలో మర్చిపోయారో లేక మనల్ని అంత గుర్తింపు లేదో కానీ అలా ఉండిపోయాను. సరే ఏంటి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా. ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది, నేను వెళ్ళిపోతుంటే అల్లు అరవింద్ గారు ఎదురొచ్చారు. వస్తే విష్ చేశాను. ఆయనకి ఏదో జర్నలిస్ట్గా తెలిసిపోతే, జెంటిల్మెన్ మీరు ఎవరో అన్నారు. నా పేరు తోటప్రసాద్ అండి. బన్నీ మీ గురించి బాగా చెప్తుంటాడు, అప్పటికే వరుడు సినిమా రాస్తా ఉన్నా, బాగా రాస్తున్నా అని చెప్తున్నాడు, రండి అని భుజం మీద చేసుకుని ఆయన డయాస్ మీద తీసుకెళ్ళి ప్రెస్ మీట్లో నాగబాబు గారు తన మధ్య కూర్చోబెట్టుకున్నారు. ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది. సో కూర్చోబెట్టడం చేశారు. సో మిస్ అయిపోయా చిరంజీవి గారితో. మళ్ళీ ఆ సినిమా ఆడియో ఫంక్షన్ శిల్పకళా వేదికలో జరిగింది. ఈలోగా ఏమైందంటే నా హెల్త్ అప్సెట్ అయ్యి ఆడియో ఫంక్షన్కి నేను ఇంకా బతికుంటానో లేదో తెలియని సిచ్యువేషన్. అయినా సరే వెళ్ళా, పాపను తీసుకుని వెళ్ళా. ఎందుకంటే చిరంజీవి గారు వస్తున్నారు, డయాస్, చిరంజీవి గారితో ఒక ఫోటో, ఓ మెమరీ. అంటే చిరంజీవి గారు నేను చాలాసార్లు ఫోటో దిగా జర్నలిస్ట్గా. బట్ ఆరెంజ్ సినిమా నేను వాళ్ళ అబ్బాయి సినిమాకి రైటర్గా పనిచేసి ఆ డయాస్ పంచుకోవాలి అని దాని మీద వెళ్ళా. బట్ నన్ను పిలవలా ఈసారి కూడా. ఫంక్షన్ ఏదో నాగబాబు గారు, హ్యారీ జయరాజు వీళ్ళందరినీ పరిచయం చేశారు. చిరంజీవి గారు అలాగా వెళ్ళిపోయారు. మళ్ళీ మిస్ అయిపోయా. సో ఆ రోజు నేను చిరంజీవి గారి సినిమా వద్దనుకున్నాను. ఈ లైఫ్లో నేను వాళ్ళ అబ్బాయి సినిమాకి రాసిన ఆ సినిమాకి నేను డైలాగ్ రైటర్ని అయినా ఒక ఫంక్షన్లోకి నేను డయాస్ పంచుకోలేకపోయాను. ఇంక ఇట్స్ నెవర్ హ్యాపెండ్ అనుకున్నా. 2015 వచ్చింది. చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ కంబ్యాక్ అంటున్నారు, ఇంకా సినిమా స్టార్ట్ అవ్వాల. ఆ టైంలో రుద్రమదేవి అనే సినిమా నేను రైటర్ని. ఆ సినిమాకు వాయిస్ ఓవర్ చిరంజీవి గారిని ఒప్పించారు, గుణశేఖర్ గారు. ఆయన చిరంజీవి గారు వచ్చారు శబ్దాలే ఆ థియేటర్కి. ఆయన వచ్చినప్పటికి ఏంటంటే ఆయన కాలు ఏదో ట్విస్ట్ అయ్యి కాలికి కట్టుకుని మరీ వచ్చారు. అంటే దాదాపు కుంటుదన్న స్థితి. అయినా సరే గుణశేఖర్ గారు ఇచ్చిన మాట మేరకు వచ్చి నేను ఏదైతే రాశానో అదే వాయిస్ ఓవర్ అని చెప్తూ ఉన్నారు. ఒక హ్యాపీనెస్. ఓకే సినిమా రాయలేకపోయాం, బట్ మన మాటలో మన లైన్స్ బాస్ చెప్తున్నారు అనే ఫీలింగ్లో ఉన్నా. సో అయిపోయిన తర్వాత ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. ఆయన వస్తూ ఉండగా ఆయన వెనకెళ్ళి ఫోటో, సార్ బాస్ ఈజ్ బ్యాక్, ఒక ఫోటో కావాలని. అంటే ఆయన చాలాసార్లు ఫోటో దిగా, ఆయన ఎన్నిసార్లు దిగా ఫోటో అంటారు, ఎప్పటికప్పుడు కొత్త అనుకుంటే ఆయన ఫోటో దిగా. సరే ఆయన లైన్స్ చెప్పారు, ఒక కోరిక నెరవేరాను. మరి డయాస్ ఎప్పుడు అనుకుంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అని హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేసే సినిమాకి నేను వన్ ఆఫ్ ది రైటర్. చిరంజీవి గారి మేనల్డు సాయిధరం తేజ్ హీరో. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారే గెస్ట్. వచ్చినప్పుడు ఇక్కడ మీకు చెప్తున్నా రౌండ్ అప్ చెప్తున్నాం కదా, నా జీవితంలో నేను అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది, కానీ కొంత టైం పడుతూ ఉంటుంది. ఆ రోజు రూమ్లోకి వెళ్లకుండా నేను బయట ఉండి మిస్ అయిన ఆ పాటే గొవ్వా గోరింక. ఆ పాటను సుబ్రహ్మణ్య వర్షలో రీమేక్స్ చేశారు. ఇప్పుడు ఆ పాటను ప్లే చేశారు సాయిధరం తేజు, రెజీనా, చిరంజీవి గారి జగదేవుడు ఎత్తులకు సుందర పాటలు కూడా వాళ్ళు చేశారు, స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. ఇప్పుడు చిరంజీవి గారి మాటకు స్టేజ్ ఎక్కారు. ఈసారి కూడా నేను ఎవరు పిలవట్లా, ఏంటిది అనుకున్నా. ఈలోగా హరీష్ శంకర్ గారు చూశారు, చూసి ఇలా రా అని స్టేజ్ మీద పిలిచారు. ఇప్పుడు స్టేజ్ ఎక్కా. ఇప్పుడు మీరు ఆ తాలూకు వీడియో ఫుటేజ్ ఏదైనా చూస్తే, ఫోటో బస్సు నాకు దొరకలేదు కానీ చిరంజీవి గారి మాట ఆయన వెనక నేను వినపడ్డా. సో 87లో నాకు మిస్ అయిన ఒక కోరిక. చిరంజీవి గారితో పని చేయలేదు కానీ ఆయనతో పాటు ఒక డయాస్ పంచుకోవాలని. ఎందుకు డయాస్ పంచుకోవాలి అంటే, ఇప్పుడు ఒక సముద్రం ఉంటుంది, ఆ సముద్రంలో చేరాలని ప్రతి నది సింధువు ఆశపడుతూ ఉంటుంది, ప్రతి వానచినుకు ఆశపడుతూ ఉంటుంది. చిరంజీవి గారు అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఒక కష్టపడి ఎంత ఎత్తు ఎదగాలో నేర్పించిన వ్యక్తి. ఇండస్ట్రీలోకి రావాలనుకునే చాలామందికి ఆయన స్ఫూర్తి.
అలాంటి వ్యక్తితో కలిసి ఒక డయాస్ పంచుకోవడం అంటే ఒక మామూలు విషయం కాదు. సో అది ఆ రోజు నెరవేరింది. అంటే సార్ మీరు ఎప్పటికప్పుడు కూడా ఆ ప్రయత్నం అనేది అంటే ఎందుకో తెలియదు, బట్ మీరు అనుకుంటూనే ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఏదైతే ఆయన సినిమాతో మీ యొక్క ప్రస్థానాన్ని స్టార్ట్ చేయాలి అనుకున్నారు, బట్ ఇంతవరకు కూడా మీరు ఆయనతో వర్క్ చేయలేకపోయారు. పర్టికులర్ రీజన్ అంటే మీరు ప్రయత్నం చేయలేదా, లేకపోతే ఏదైనా రీజన్ ఉందంటారా? అంటే నేను పర్టికులర్గా చిరంజీవి గారి కోసం కథ రాసి ప్రయత్నించిందంటూ ఒక 4-5 ఏళ్ళ క్రితం ఒక కథ రాసుకున్నా. సరే ఆ కథ విషయం తర్వాత వస్తా. కానీ మొట్టమొదట చూడాలనుందనే సినిమా గుణశేఖర్ గారు డైరెక్టరు, చిరంజీవి గారు హీరో. ఆ సినిమా కథ ఆయన నాతో డిస్కస్ చేశారు గుణశేఖర్ గారు. సో ఆ సినిమా తర్వాత కొంతకాలం తర్వాత ఆయన చిరంజీవి గారితో ఒక కథ ప్లాన్ చేశారు, ఒక బిగ్ బ్రదర్ లాంటి క్యారెక్టర్. బట్ అది మెటీరియలైజ్ కాలా. బస్ అయ్యి ఉంటే నేను డెఫినెట్గా కంట్రిబ్యూట్ చేసి ఉండేవాడిని. స్క్రీన్ మీద చిరంజీవి గారితో పాటు నా పేరు కూడా టెక్నీషియన్స్లో పడి ఉండేది. సో ఇట్ వాజ్ మిస్డ్. నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసేటప్పుడు 2003లో ఆయన ఒక కథ రాశారు చిరంజీవి గారి కోసం, శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ. సురభి కంపెనీ అనేది మీకు తెలిసే ఉంటుంది, ఒక నాటక సంస్థ, ఇప్పటికీ చాలా ఏళ్ళ నుంచి ఆడుతుంటారు. సో ఆ నాటకంలో సమాజంలో ఉండే ఒక వ్యక్తి చిరంజీవి గారి క్యారెక్టర్ కృష్ణుడి వేషం వేస్తూ ఉంటాడు. ఒక ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కథ. దానికి నేను, సూర్యదేవ రామ్మోహన్ రావు గారు నవలా రచయిత, శక్తి అని ఒక లిరిక్ రైటరు, ముగ్గురం కలిసి స్క్రిప్ట్ వర్క్లో పాలు పంచుకున్నాం. బట్ ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ కావడం వల్ల ఏమో ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. సో అది కానీ అయ్యున్నా నాకు ఒక ఆపర్చునిటీ దొరికిండేది, అలా మిస్ అయింది. సో అలా 1-2 సందర్భాల్లో ఆయన సినిమాలకి జరుగుతాయి, నేను ఈ సినిమా పనిచేస్తున్నప్పుడు నేను మిస్ అయిపోయాను. బట్ సంభవం అది జరగల. తర్వాత 4-5 ఏళ్ల క్రితం నేను కథ రాశా. నాకు చిరంజీవి గారి సినిమాల్లో చాలా సినిమాలు నచ్చినవి ఉన్నాయి. బట్ రౌడీ మొగుడు, రౌడీ అల్లుడు, దొంగ మొగుడు ఇలాంటి సినిమాల్లో ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్ టీచింగ్ డ్రామా ఏదైతే ఉందో నాకు చాలా ఇష్టం. సో ఆ లైన్స్లో ఒక కథ రాసి అప్పుడు చిరంజీవి గారు పాలిటిక్స్లో ఉన్నారు, ఇంకా ఆయన సినిమాలోనే చేయట్లా. ఆ టైంలో ఒక 3 హీరోలు చెప్పారు. 3 ఎక్సైట్ అయ్యారు. 2 దగ్గర నేను అడ్వాన్స్ తీసుకున్నాను. ఒకళ్ళ దగ్గర డైరెక్టర్ సెట్ కాక ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇంకొక హీరో దగ్గర ఏంటి అంటే ఇది చేస్తాను, ముందు ఇంకొకటి వేరే సబ్జెక్ట్ చేస్తాను అన్నాడు. సో ఆ సబ్జెక్ట్ అలా పెండింగ్లో పడిపోయింది. తర్వాత జరగపోయేటప్పటికి ఇది నేను చిరంజీవి గారి దృష్టిలో ఉంచుకుని రాసిన కథ. నా లైఫ్లో చిరంజీవి గారి దృష్టిలో ఉంచి రాసిన ఏకైక కథ అదొకటే. ఈవెన్ రామ్ చరణ్ గారి మేనేజర్ ప్రవీణ్ గారికి కూడా నేను ఒక దశలో కథ చెప్పాను. తర్వాత నాకేమనిపించిందంటే ఇది ఇప్పుడు అవుట్డేటెడ్. నాకు చిరంజీవి గారి మీద అభిమానం కొద్దీ, ఆయన కైండ్ ఆఫ్ సినిమాల మీద ఉన్న మమకారం కొద్దీ కథ రాశాగానే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలా జస్ట్ అంటే స్క్రిప్ట్ రాదని నాకు గ్యారంటీ కాబట్టి అందులో నేను అనుకున్న పాయింట్ కూడా చెప్తాను. హీరో పొద్దున్న లేవగానే ఏంటంటే ఒక రౌడీలు ఎవరైనా ఉంటే వాళ్ళని రౌండ్ వేస్తూ ఉంటాడు, లేకపోతే రౌడీలైనా తెచ్చిపెట్టాలి. ఒక బకాసుడికి రోజు భోజనం అలా తెచ్చిపెట్టాలి. రోజు 10 మంది 100 మంది రౌడీలు తీసుకొస్తే వాళ్ళని చితక్ కొట్టిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు. ఎందుకంటే బాడీకి ఒక ఫిట్నెస్ ఎక్సర్సైజ్ ఉండాలి కదా అంటుంటాడు. కొట్టినప్పుడు అసలు ముందు వెనక చూసుకోడు. ఏంటంటే కుజుదోషం అంటుంటాడు. కుజుదోషం అనేది పెళ్లి లేట్ అవుతుంది తప్పితే కొట్టడం ఏంటంటారు. కుజుడు మనకి ఈ సైడ్ ఇలా వచ్చాడు, అందుని కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని ఒక క్యారెక్టర్ చెప్తూ ఉంటుంది. ఇది నేను బాగా అనిపించింది. ఇలాంటి ఎలిమెంట్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో రాశాను. ఇప్పుడైతే అది అవుట్డేటెడ్. ఇప్పుడున్న ఆడియన్స్ టేస్ట్ కావచ్చు, ఇప్పుడు వస్తున్న సినిమాలకు కావచ్చు, అది ఏమాత్రం ఎమ్మడని కథ. అందువల్ల నేనే దాన్ని చాలా పదిలంగా డస్ట్బిన్లో పడేయలేదు, బట్ దాచి లోపల పెట్టేశాను. ఇది చిరంజీవి గారితో నేను అనుకున్న ప్రయాణం. సో మీరు రైటర్గా అయితే మీ ప్రయత్నం కానీ లేకపోతే ఆయన చూడడం మీ తపన ఇదంతా ఉంది. జర్నలిస్ట్గా అన్నేళ్ల పాటు కెరియర్ సాగించినప్పుడు ఆయనతో మీకున్న అనుభవాలు కానీ లేకపోతే పర్టికులర్గా ఆయనతో మీరు పంచుకున్నటువంటి అనుభూతులు కానీ ఏమైనా ఉన్నాయా సార్? చాలా మెమరీస్ ఉన్నాయి. అంటే నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చాలా దూకుడుగా ఉండేవాడిని. ఓకే. ఇంకా చెప్పాలంటే కొంచెం యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, అలాంటి బాపత్ నేను. ఓకే. అంటే కొంచెం కాంట్రవర్సీ, పెప్పీగా ఉండాలి, స్పైసీగా ఉండాలి, ఎవరికి దొరకని ఎక్స్క్లూజివ్గా నాకు దొరకాలి, అలాంటివన్నీ చేస్తుండేవాడిని. 2-3 సార్లు చిరంజీవి గారికి కూడా ఇరిటేషన్ కలిగించే పనులు నేను చేశాను. బస్ ఆయన సంస్కారం కొద్ది ఆయన బయటపడి ఉండరు. అంటే ఉదాహరణ సందర్భం గుర్తుందా సార్? చాలా ఉన్నాయి, నేను ఏ విషయం మర్చిపోలేదు. ఓకే, చెప్పండి కొన్ని. ఇప్పుడు బావగారు బాగున్నారు, షూటింగ్ జరుగుతుంది. మీకు ఆ బండి పందాలు ఉంటాయి కదా, గుర్తుంటుంది. సో విలేజ్లో సినిమాలో బావగారు బాగున్నారు పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఆయన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ షూటింగ్వి, చాలా స్టైలిష్గా ఉన్నారు. ఇలాంటివన్నీ లుక్స్ బయటకు వచ్చాయి. ఆ విలేజర్ గెటప్లో ఉండేది ఒక గ్రీన్ కలర్ జుబ్బా వేసుకుని పంచి కట్టుకుని బండి తోలుతూ ఉంటాడు ఆయన.
అది లుక్ రివీల్ కాల. ఆ రోజు షూటింగ్ జరుగుతుంది. సరే నేను వెళ్ళా షూటింగ్కి. ఒక 2 యూనిట్లు పని చేస్తున్నా, ఒక యూనిట్ నాగబాబు గారు చూస్తున్నారు, ఇంకో యూనిట్ జైన్సీ పరంజీ చేస్తున్నారు. చిరంజీవి గారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయి, బాగా పరిచయం ఉంది. సార్ ఫోటో తీసుకోవచ్చా అన్నారు. మామూలుగా అయితే ఫోటోలు తీయడానికి అలౌ చేయరు, పర్టికులర్గా వాళ్ళే స్టిల్స్ రిలీజ్ చేస్తారు. సరే తీసుకున్నారు. అంటే చిరంజీవి గారు నా మాట కాదనలేక ఆయన మొహమాటం కొద్దీ తీసుకున్నారు. తీసేసి సరే స్టిల్స్ కవర్ పేజ్ వేద్దామంటే తీసిన చిన్న స్టిల్స్ కవర్ పేజ్ క్వాలిటీ రావట్లేదు. అందుకని ఇన్సైడ్ కవరేజ్తో పాటు వేసాను. వేసిన తర్వాత నాగబాబు గారు చాలా ఇరిటేట్ అయిపోయారు. కవర్ పేజ్ స్టిల్ అది, ఆయన కప్పు తీసుకున్న స్టిల్ లేదు. నేను మామూలుగా వేసేటప్పటికి ఎవడ రాయుడు అని చెప్పి ఆయన నాగబాబు గారు ఇరిటేట్ అయ్యారని తెలిసింది, కానీ తర్వాత కాల. సో రంజీ సినిమా షూటింగ్ తాలూకు ఒక్క స్టిల్ కూడా బయటకు వచ్చేది కాదు. నేను ఆ షూటింగ్ 3 ఏళ్ళ పాటు జరిగింది. భాగ్యనగర్ స్టూడియో అని ఒకటి ఉంటుంది మన కేవీఆర్ పార్క్ దగ్గరలో. ఓకే. అక్కడ బ్లూ మ్యాట్ వర్క్ మొదట్లో అక్కడ చేశారు, తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఆ అంజీ షూటింగ్ జరిగేటప్పుడు చిరంజీవి గారు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. మొత్తం అంతా సీజీ వర్క్, ఆ బ్లూ మ్యాట్ అంతా వేస్ట్ చేస్తుండేవాళ్ళు. ఆయన ఒక్కళ్ళు కూర్చుని షార్ట్ ఏంటి అంటే రోజుకి 1 తీసేవాళ్ళు 3 తీసేవాళ్ళు, నాకు గుర్తులేదు, కానీ అంత వెయిట్ చేయాలి. ఆయన చాలా పేషెంట్గా కూర్చునేవాళ్ళు. నేను వెళితే కూర్చోబెట్టి, నేను రవి కొలికిపడి ఇంకో జర్నలిస్ట్ ఉన్నాడు, ఇప్పుడు ఆయన టీవీ సీరియల్ రైటర్, కార్తీక్ దీప్ అనే సీరియల్ రాశారు. మేము ఇద్దరం వెళ్ళాం చిరంజీవి గారి దగ్గర. కూర్చోబెట్టి మమ్మల్ని ఆయన, నేను ఇప్పుడు దిల్షునగర్లో ఉండండి, ఎంత నీ జీతం ఎంత, ఆఫీస్కి ఎలా వస్తావు, బస్సులో వస్తావా, బండి కొనుక్కోలేదా, ఏంటి నీ పరిస్థితి, నీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఇలాంటి కుటుంబ విషయాలన్నీ ఆయన అడుగుతూ ఉండేవాడు. అంటే మామూలుగా ఆయన చాలా బిజీ పర్సన్, బట్ ఆంజీ షూటింగ్లో ఆయనకు చాలా కావాల్సినంత గ్యాప్ దొరికింది, ఎలాంటి ముచ్చట్లాడుతుండేవాడు. సరే ఈ విషయం పక్కన పెడితే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, విపరీతంగా నేను వెనకబడుతుండేవాడు. నాకు కవరేజ్ కావాలి, కవరేజ్ కావాలి. నాకు గోల పడలేక ఒకరోజు అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్ గేట్స్ తీయించి లోపల ఫారెస్ట్ సెట్ వేశారు. అది ఫోటోలు తీసుకుని దాని మీద ఆర్టికల్ రాశారు. దానికి ఆ సెట్ అంతా వర్క్ చేసింది ఎవరో అమెరికన్స్ టెక్నీషియన్స్. వాళ్ళకి ఈ విషయం బయటకు వస్తే వాళ్ళు చాలా సీరియస్ అయిపోతారు. వాళ్ళు లేనప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నన్ను ఫోటోగ్రాఫర్ని అలౌ చేస్తే మేము స్టిల్స్ తీసుకుని కవరేజ్ రాసాం. ఇండస్ట్రీ అంతా షాక్ అయింది, అసలు ఎక్కడా లేని ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఎలా వచ్చిందని. అది అయిపోయింది. సరే అంజీ కవర్ పేజీ కావాలి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని వెళ్ళి అడిగాను. ఆయన పాపం చాలా జెంట్ల్మ్యాన్, ఒక జూచిత రైటర్ వచ్చాడు, కానీ ఆయన మొహమాటం కొద్దీ ఓకే అన్నారు. ఇక కోతి కొబ్బరికాయ దొరికి నేను ఆల్బమ్కి వెళ్ళి 4 ఫోటోలు పిక్ వచ్చాయి. చిరంజీవి గారు 4 డిఫరెంట్ స్టిల్స్. నాకు కక్కుతో ఫోటో వేసుకోవచ్చు కదా, మొత్తం 4 ఫోటోలు కలిపి కవర్ పేజ్ చేశారు. అంటే 4 మ్యాగజైన్స్కి వచ్చే కవర్ పేజ్ అన్ని కలిపి మేము వేసాం. చిరంజీవి గారు అప్పుడు ఇండియాలో లేరు, అక్కడ అబ్రాడ్లో ఉన్నారు. ఆయన వచ్చి చూసి షాక్ అయ్యారంట. మొత్తం అన్ని స్టిల్స్ అంటే ఒక పబ్లిసిటీ ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది కదా, ఇది ముందే వచ్చేసింది, ఆయనకి తెలియకుండా వచ్చింది, పైగా 4 స్టిల్స్ ఒకేసారి వచ్చాయి. ఇదేంటి శ్యామ్ అని ఆయన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అడిగారట, బట్ నా వరకు అయితే రాలేదు. సో ఇలాంటి సందర్భాలు నాకు ఇరిటేషన్ కలిగించి ఉంటాను, బట్ ఆయన చాలా జెంట్ల్మెన్ కాబట్టి ఏ రోజు ఎప్పుడైనా ముఖాముఖిలో ఉన్నప్పుడు ఏమైనా అడగడం కానీ ఆయన కోపడ్డ సన్నివేశం ఎప్పుడు లేదు. ఆయన నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఒక విషయంలో మాత్రం ఆయన సీరియస్గా రియాక్ట్ అయ్యారు మీ మీద, అంటే నా మీద పర్సనల్గా కాదు, నేను చేసిన ఒక పని వల్ల. అదేంటి అంటే ఆయనకి ఒక ఎంజీఆర్ గారు ఉన్నారు కదా, ఆయన వ్యక్తిగత అలవాట్లో జీవితం గురించి నాకు తెలియదు, ఇప్పుడు రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో వస్తూ ఉన్నాయి, కానీ ఆయన సినిమాలో ఎక్కడ తను సిగరెట్ తాగినట్టు కానీ మందు కొట్టినట్టు కానీ చూపించకూడదని చెప్పేవాడట ఆయన డైరెక్టర్కి. ఎందుకంటే ఆయనకున్న లక్షలాది మంది ఫ్యాన్స్ మా హీరో ఇలా సిగరెట్ తాగాడు, ఇలా మందు కొట్టాడు అని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెడు అలవాట్లు చేసుకుంటారేమో అని ఆయన అవన్నీ సినిమాలో ఉండేద్దనే ఉంటా. అలా చిరంజీవి గారు కూడా కొన్ని మోరల్స్ ఉన్నాయి. ఆయన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చేసినా, జనాన్ని నవ్వించిన, వాళ్ళకి ప్రజల పట్ల చాలా బాధ్యతగా ఆలోచించే వ్యక్తి ఆయన. నేను జ్యోతిచిత్ర ఫిల్మ్ మ్యాగజైన్ ఎడిటర్గా పనిచేసేటప్పుడు మా మ్యాగజైన్ ఒక పాపులర్ లిక్కర్ కంపెనీతో టైఅప్ అయింది. అంటే అప్పుడు కొంచెం ఆర్గనైజేషన్ కొంచెం క్రైసిస్లో ఉంది, ఆంధ్రజ్యోతి వరల్డ్ మేనేజ్మెంట్. యాడ్స్ ఒక లిక్కర్ బ్రాండ్ యాడ్ తీసుకొచ్చాం. కవర్ పేజీ మీద ఒక స్ట్రిప్, బ్లోఅప్ మీద ఒక స్ట్రిప్, ఇలాగ బ్యాక్ కవర్ మీద ఒక స్ట్రిప్, ఇలాగ 3 స్ట్రిప్పులు ఉంటాయి, స్ట్రిప్ యాడ్స్. 3 కలిపి 1 year కాంట్రాక్ట్. ప్రతి వారం ఈ 3 యాడ్స్ రావాల్సిందే. దానికి ఒక పెద్ద ప్యాకేజ్ మాట్లాడారు, అయిపోయింది. అప్పుడు రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ ది బాగ్దాద్ అని సినిమా చేస్తున్నారు చిరంజీవి గారు, ఒక హాలీవుడ్ సినిమా, బట్ అది ఆగిపోయింది. ఆ సినిమాలో ఆయన స్టిల్ బ్లోఅప్ వేసి కింద ఈ లిక్కర్ బ్రాండ్ యాడ్ వేసాం. ఆయన చూసి ఇరిటేట్ అయ్యారు. ఇరిటేట్ అంటే పిలిపించారు. అన్నపూర్ణ స్టూడియోలో 2 మిత్రులు షూటింగ్ జరుగుతున్నట్టుంది, పిలిపించి ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు లిక్కర్ బ్రాండ్ వేయడం అనేది కరెక్ట్ కాదు, అంటే అది నేను ఎంకరేజ్ చేస్తున్నాను, నేను బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటారు అందరూ, అది యాడ్ అనుకోరు, యాడ్ అనేది సెపరేట్గా వేసుకోండి. నా ఫోటో కింద మీరు వేస్తే అది నా ఫ్యాన్స్ని, ఆడియన్స్ని, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నేను ఆ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటారు. 80% వద్దు, మీరు తీసేయండి అని.
అంటే చెప్పా, సార్ అది 1 year కాంట్రాక్ట్, మేము తీయడానికి లేదు. కార్పొరేట్ కంపెనీ టైప్ కదా, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ వేరే, మాకు ఇలాగ ఇబ్బంది అవుతుంది నేను అంటే, నా ఫోటో కావాలా మీకు యాడ్ కావాలా అనేసి. సో మా ఎండి జగదీష్ ప్రసాద్ గారు వెళ్ళి, చిరంజీవి గారు బాగా క్లోజ్ ఫ్రెండ్, అంటే ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే, జ్యోతిచిత్రణ మ్యాగజైన్ గెటప్ మార్చినప్పుడు, అంటే పేజ్ డిజైన్ మార్చినప్పుడు, చిరంజీవి గారు పబ్లిసిటీకి ఆయన కొన్ని స్టిల్స్ సెపరేట్ ఫోటో సెషన్ చేశారు, వేరే లుక్, అంటే ఒక డ్రాక్యులా లుక్తో అలా చేసి, ఒక మాస్క్ మారుతుంది, ఈ సినిమా మ్యాగజైన్ గెటప్ మారుతుంది అనే సైట్ చేసేలాగా ఒక కంప్లీట్ ఫోటో సెషన్ చేసి మొత్తం జ్యోతిచిత్ర పబ్లిసిటీకి ఆయన హెల్ప్ చేశారు. ఓకే, అటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన జగదీష్ ప్రసాద్ గారు రిక్వెస్ట్ చేసిన కూడా వినలేదు, నాట్ ఎట్ ఆల్ అని చెప్పారు. సో అందువల్ల 1 year పాటు 2000 year జ్యోతిచిత్ర చిరంజీవి గారి ఫోటో లేకుండా మ్యాగజైన్ బయటకు వచ్చింది. అది ఆయన మోరల్స్కి, ఆయన కట్టుబడిన సిద్ధాంతానికి ఇదొక ఎగ్జాంపుల్. నేనే కాదు, అప్పుడు ఇంకొక పాపులర్ మ్యాగజైన్ ఉండేది, సినిమా మ్యాగజైన్, దానివల్ల క్యాలెండర్ వేసాను న్యూ ఇయర్కి వేసి, ఒక బాబాతో ఏదో, ఒక ఆంధ్రా చిన్న బాబాతో ఏదో టైప్ పెట్టుకున్నారు. ఆ బాబా ఇలా పైనుంచి ఆశీర్వదిస్తుంటాడు, కింద చిరంజీవి గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, పాపులర్ స్టార్స్ అందరి మీద పైన ఉంటుంది. అది చిరంజీవి గారు చూశారు, చూసి ఏంటి ఆయన బాబాయ్ అంటే నన్ను ఆశీర్వదిస్తే నేను మెగాస్టార్ అయ్యాను, ఇదంతా నాన్ సెన్స్, ఇదంతా ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అనేసి ఆ ఎడిటర్ మీద కూడా ఆయన సీరియస్ అయ్యారు. సో అది తీసేసే మ్యాగజైన్ వాళ్ళ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. అంటే చిరంజీవి గారు ఎంత మీడియాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో, తన ఫ్యాన్స్ని రాంగ్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే అంత స్ట్రిక్ట్గా కూడా ఉంటారు. మీరు జర్నలిస్ట్గా ఇలా ఎన్నోసార్లు ఆయన్ని కలవడం జరిగింది, ఆయనతో ఇవన్నీ అనుభూతులు ఉన్నాయి, ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? అప్పుడు ఫస్ట్ టైం ఆయన్ని మీరు చూసినప్పుడు, లేకపోతే అలా మూవీ? ఇప్పుడు నెవర్ ఇన్ మై లైఫ్. అంటే నేను అప్పుడు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను అంతమంది గొప్ప వాళ్ళని కలిసా, ఒక లివింగ్ లెజెండ్స్. అంటే ఓ విశ్వనాథ్ గారు, బాపు గారితో కలిసి నేను లంచ్ చేశాను, మాట్లాడాను. ఆయన జోకులు వేస్తుండేవాడు. అంటే ఇప్పుడు రాధాగోపాలం షూటింగ్ జరుగుతుంది, స్నేహ గారు హీరోయిన్. ఏమండి మన పాత సినిమా క్యాసెట్ ఇచ్చానండి, హీరోయిన్ ఇంప్రెస్ చేయాలి కదా అంటుండేవాడు ఆయన జోక్ చేస్తూ. ఇలాంటివి గొప్ప గొప్ప వ్యక్తులు, విశ్వనాథ్ గారు, ఎంతమంది లెజెండరీ, బాలు గారు, ఇలాంటి లెజెండరీ పర్సన్ కలిసి ఏ రోజు నేను వాళ్ళతో సరైన ఫోటో దిగల, నాకు మీరంటే ఇంత అభిమానం నేను ఏ రోజు షేర్ చేసుకోలేదు. అప్పుడు జర్నలిస్ట్ అని ఒక రాంగ్ ఇమేజ్లో ఉండి అలా చేయలేదేమో అనిపిస్తూ ఉంటున్నారు. అంటే వాళ్ళ అంత దగ్గరగా చూస్తూ ఉంటాం, వాళ్ళ గురించి అంటే మాట్లాడుతూ ఉంటాం. అంటే సామాన్య ప్రజల కన్నా కూడా మనం ఒక స్టెప్ ముందుండేసి, జర్నలిస్ట్ అంటే వాళ్ళతో దగ్గరగా ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ గురించి బయట వాళ్ళకన్నా ముందు మనకే తెలియడం, ఆ ఇదిలో కొంచెం ఏంటంటే ఆ ఫొటోస్ దిగపోవడం అనేది ఉండేది. అంటే ఫోటోలు దిగినా కూడా కొంతమంది, ఇప్పుడు అప్పట్లో సెల్ ఫోన్స్ కూడా లేవు, కొన్ని నేను చాలా ఓవర్ యాక్షన్ చేస్తుండేవాడిని. అంటే చూడాలంది సినిమా డైరెక్టర్ గుణశేఖర్ గారు, నా క్లోజ్ ఫ్రెండ్, ఆయనతో సొగసు చూడతాను అని ప్రతి సినిమా కథ నాతో డిస్కస్ చేసేవాళ్ళు. చూడాలన్నది కథ టైటిల్ మొదట ప్రాణం. ఆ కథ నాకు ఆయన ఎక్కడ చెప్పారంటే, అబిడిస్లో సంతోష్ సప్నా థియేటర్స్ అని ఉంటాయి, అక్కడ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ యాక్ట్ చేసిన సినిమా అదేదో ఇంటర్వెల్లో మేము ఇద్దరం బయట కూర్చుని కోక్ తాగుతుండగా చిరంజీవి గారితో కథ అనుకున్నాను. అప్పటికే ప్రాజెక్ట్ కన్ఫర్మ్డ్, ఇలా ప్రాణం అని ఐడియా చెప్పారు, చూడాలన్నది కలకత్తా బ్యాక్ డ్రాప్ అది ఇది అంతా. అంటే నేను విలన్ క్యారెక్టర్ మమ్ముట్టిని పెట్టండి, టైటిల్ కలకత్తా పెట్టండి సలహాలు ఇచ్చారు. అంటే నిజంగానే మమ్ముట్టి కోసం ట్రై చేశారు, బట్ ప్రొడ్యూసరు గారు వాళ్ళు, దత్ గారు వాళ్ళు వద్దన్నారట. అయిపోయింది. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆయన యమహా నగర్ పాట ఉంది, గుర్తునే ఉంది కదా. సో పాట రికార్డ్ అయ్యి రాగానే నాకు వినిపించారు గుణశేఖర్ గారు. వినిపించి అద్భుతం, అసలు బెంగాలీ వాళ్ళు మనకి జాతీయ గీతం ఇచ్చారు, వేటూరు గారు వాళ్ళకి రాష్ట్ర గీతం ఇచ్చేసారు, బెంగాలీ వాళ్ళకి బెంగాల్ వాళ్ళు గొప్పతనం చెప్తారు, అదిరిపోయిన సాంగ్. పైగా అందులో ఒక పదప్రయోగం చేశారు, చిరు త్యాగరాజ కృతి అని. అది యాక్చువల్గా త్యాగరాజ కృతి ట్యూన్లో ఉంటుంది ఆ పాట, చిరు త్యాగరాజ కృతి అని చిరంజీవి గారి పేరు కలిపి చేశారు పదప్రయోగం. ఓ అద్భుతం అని అదంతా మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత January 1 అన్నపూర్ణ షోలో బావగారు బాగున్నారు షూటింగ్ జరుగుతుంది. చిరంజీవి గారిని విష్ చేయడానికి వెళ్ళి సాంగ్ అదిరిపోయింది సార్. ఏంటి సార్ ఆ సాంగ్ యమహా నగరి, పైగా ఆయన వేటూరు గారు ఏం రాశారు, చిరు త్యాగరాజ కృతి అని మాట్లాడుతున్నా అన్నారు. ఆయన పాటే వినలేదంట అంతవరకు, ఆయనకు తెలియదు. ఫస్ట్ రికార్డ్ అయ్యి రాగానే గుణశేఖర్ నాకు వినిపించేశారు, నాకు ఆ విషయం తెలియదు. ఎగ్జైట్మెంట్లో వెళ్ళి మాట్లాడేశా. ఆయన ఒకసారి షాక్ వెళ్ళి, ఎవడు జర్నలిస్టు హీరో కన్నా ముందు ఎలా వింటాడు, ఎక్కడ విన్నాడు అని ఆయన షాక్ అయిపోతే, అప్పుడు నేను వెంటనే నాకు అర్థమైంది, ఆయన రియాక్షన్ చూసి ఏదో తేడా కొడుతుంది, మనం ఇక్కడ ఏదో చాలా తప్పు చేసాం అనే విషయం అర్థమైపోయింది నాకు.
అంటే గుణశేఖర్ గారు మధ్యాహ్నం అడిగి చెప్పా, నేను చిరంజీవి గారు మార్నింగ్ కలిసా పాట గురించి అలా చెప్పి. సో ఎందుకు సార్ ఆ పని చేశారు, చిరంజీవి గారు ఇంకా వినలేదు, మేము ఫైన్ ట్యూన్ అయ్యాక ఆయనకు వినిపిద్దాం అనుకుని ఇలాగ మీరు చెప్పేశారని. సో ఆ రోజు నైట్ ఆయన వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఆ వేటూరు గారి దగ్గర ఎక్కడ వినేసి ఉంటాడు ఆయన ఏదో మేనేజ్ చేశాడు. ఇది ఇలాంటి ఉత్సాహం నాకు ఉండేది. అలాగే రామాచిలకమ్మ సాంగ్ ఉంది కదా, నాకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. మొదట వేరే సాంగ్ అది, ఏదో గోపాల గోపిక అలాంటి ఏదో పాట. సాంగ్ షూటింగ్ నేను నైట్ షూటింగ్ జరిగేది అన్నపూర్ణ 7 ఎకరాల్లో వెళ్ళేవాడిని. ఆ సాంగ్ బాగోలేదని చెప్పేసి క్యాన్సిల్ చేశారు షూటింగ్. అంటే ఇది ఒక గురువారం శుక్రవారం జరిగింది, మండే షూటింగ్ మాత్రం వేరే సాంగ్ కావాలి. సరే వేరే సాంగ్ రికార్డ్ చేశారు రామాచిలకమ్మ. మండే రాజు సుందరం మాస్టర్, నైట్ ఇంకా చిరంజీవి గారు రాలా. మళ్ళీ గుణశేఖర్ యాజ్ రీజ్గా నాకు వినిపించారు, ఎలా ఉంది సాంగ్, బాగుంది సార్, ఉదిత్ నారాయణ వాయిస్ చాలా పెక్యులర్గా ఉంది, అది ఇదని మాట్లాడా. అయిపోయి చిరంజీవి గారు వచ్చారు, ఆయనకి ఆ వాయిస్ నచ్చట్లా, ముక్కుతో పాడినట్టుందని ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యింటే అప్పుడు రాజు సుందరం మాస్టర్ కూడా చాలా బాగుంది అని చెప్తే ఆయన ఆ సాంగ్ చేశారు. ఆ సాంగ్ చాలా సూపర్ హిట్. అలా ఇలాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుండేవాడిని చిరంజీవి గారి దగ్గర తెలియకుండా. సో ఆయనతో మీకు చాలా అనుభవాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఏదైతే మీరు ఆయన సినిమాతో కెరియర్ స్టార్ట్ చేయాల్సింది, బట్ అది చేయకపోయినా కూడా అనుభూతులు మాత్రం చాలా ఉన్నాయి ఆయనతో మీకు. చాలా ఉన్నాయి. అంటే ఆయన్ని మీరు చాలా సార్లు దగ్గరగా చూశానంటున్నారు, లేకపోతే కలవడం, ఆయనతో దగ్గరగా మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆయనలో పర్టికులర్గా మీకు బాగా నచ్చే అంశం అంటే ఏం చెప్తారు మీరు? మొట్టమొదటి కష్టపడే తత్వం అండి, హార్డ్ వర్క్. అంటే నేను అనేది ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్టు, ప్రతి వర్కరు కష్టపడుతూనే ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ కొన్ని ఇమేజ్కో స్టేచర్కో దాన్ని అవాయిడ్ చేయొచ్చు, కానీ చిరంజీవి గారు ఎప్పుడు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయలే. అంటే ఆయన చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అప్పట్లో ఇంకే హీరో చేసే ఉండగలవాడు కాదు. ఆయన మార్నింగ్ అంతా విపరీతంగా డ్యాన్స్ మూమెంట్ చేసేవాడు. నేను చాలా ఫూలిష్గా బిహేవ్ చేసేవాడిని. నాకు బాగా గుర్తుంది, ఆయనకి సాంగ్ చేసిన తర్వాత ఫ్లోర్ బయట ఆయనకు ఒక వుడెన్ క్యాబిన్ ఉండేది, క్యారవాన్ ఉండేవి కాదు. ఆ వుడెన్ క్యాబిన్ ఏసీ పెట్టి ఆయన ఉండేవాళ్ళు, ఎవరైనా వస్తే కూర్చుని మాట్లాడేవాడు. నేను కరెక్ట్గా ఏసీ వెనకుంటే నేను ముందు కూర్చునేవాడు, ఎదురుగా చిరంజీవి గారు కూర్చునేవాడు. ఆయనకి గాలి తగలకుండా నేను అడ్డుపడుతుండేవాడు. ఆ విషయం నా సెన్స్ ఉండేది కాదు, చిరంజీవి గారితో ఏం మాట్లాడాలి ఏంటి అన్న ఉద్దేశంతో ఉండేవాడిని. తెలియక జరిగేది. ఆయన ప్రసాద్ గారు ఇలా వస్తారా అనేవాళ్ళు, పర్లేదు సార్ ఐఎమ్ కంఫర్టబుల్ అని ఉండేవాడిని. అనేసి మాడుతుంటే అప్పుడు ఆయనకి ఇలా చెమట్లు కారిపోతుండే అలా చూసి నాకు కొంచెంసేపు అర్థమయ్యేది, నేను అడ్డున్నాను సారీ అని కూర్చున్నాను. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ తర్వాత ఒక సాంగ్ ఇది అలా జరిగింది, అది బీభత్సమైన మూమెంట్స్ అనేది చేశాడు. ఈవినింగ్ ఒక ప్రొడ్యూసర్ డాటర్ మ్యారేజ్ అమీర్పేట కమ్మ సంఘంలో వచ్చినప్పుడు నేను ఆ పెళ్ళికి వెళ్ళి చూసి చిరంజీవి గారిని చూసి షాక్ అయ్యాను. ఆయన బ్యాక్ పెయిన్తో మార్నింగ్ అంత డ్యాన్స్ కుమ్మేసిన ఆయన ఈవినింగ్ నడవకుండా బ్యాక్ పెయిన్తో 2 సపోర్టర్స్తో వచ్చాడు. ఒకసారి చూసి షాక్ అయ్యాను. అంటే ఆయన బ్యాక్ పెయిన్ చాలా బాధ పెడుతుండేది, అలాంటి బాధలో కూడా ఆయన డ్యాన్స్ మూమెంట్ చేసేవాళ్ళు. ఆయన చేసి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ మామూలుగానే అలా కష్టపడుతుండేవాళ్ళు. ఇది చాలా రేర్ క్వాలిటీ. ఇంకొక విషయం ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్కడికి కూడా కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరణ పొందాలి, స్టేటస్ కావాలనుకుంటారు, కానీ జనాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. అంటే ఒక దశ వరకు వాళ్ళకి ఆటోగ్రాఫ్స్ ఇవ్వచ్చు, వాళ్ళ ఫోటోలు దిగచ్చు, లేక అవసరం వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళ పర్సనల్ స్పేస్ని ప్రైవసీని డిస్టర్బ్ చేసేసి తట్టుకోలేరు. ఇది నా కళ్ళ ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్. ఇంకో ఇన్సిడెంట్ చూడాలనుంది షూటింగ్లోనే, అది రెయిన్ ఫైట్, ఒక బురదలో ఏదో ఫైట్. అయినా చిరంజీవి గారు ఫైట్ చేస్తూ ఉన్నారు, ఈలోగా నాగబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చినట్టున్నారు. వాళ్ళు ఏదో అబ్రాడ్ ఏదో వెళ్తున్నారు, నాగబాబు గారు వాళ్ళ నాన్నగారు ఎవరు నాకు గుర్తులేదు. వాళ్ళ నాన్నగారు నాగబాబు గారితో మాట్లాడుతున్నారు చిరంజీవి గారు. ఈలోగా ఫ్యాన్స్ తోసుకుంటూ వస్తున్నారు చిరంజీవి గారిని కలవాలని. చిరంజీవి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళతో ఉందని సెక్యూరిటీ వాళ్ళు ఎవరో పర్సనల్ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని వెనక్కి తోస్తూ ఉన్నారు. తోస్తూ ఉండగా ఆయన చిరంజీవి గారు నోటీస్ తెలియదు, ఆయన పక్కన ఉన్నారు, ఇది పక్కన జరుగుతుంది. నేను చిరంజీవి గారు నేనేంటంటే జర్నలిస్టులు అనే వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళిపోతారన్న దృష్టిలో వాళ్ళ ఫాదర్తో మాట్లాడితే ఏంటి అని వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతుండగా చిరంజీవి గారు అలా చూశారు. చూసినప్పుడు ఈ వెనక ఇన్సిడెంట్ కూడా అబ్జర్వ్ చేశారు. ఒక ఫ్యాన్స్ని సెక్యూరిటీ వాళ్ళు తోసేస్తుంది. ఆయన వాళ్ళని పిలిచి వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళతో మాట్లాడి పంపించారు. ఇది చిన్న విషయం కావచ్చు, నేనేదంటే ఆయన షూటింగ్లో చాలా డిస్టర్బ్ ఉన్నాడు, పక్కన వాళ్ళ ఫాదర్తో ఆయన ఏదో పర్సనల్ విషయం మాట్లాడు, లేదా కాలక్షేప కబుర్లే కానివ్వండి, అది ఆయన పర్సనల్ టైం. బట్ ఆ పర్సనల్ టైం కూడా ఆయన పక్కన పెట్టి ఫ్యాన్స్ కోసం టైం కేటాయించారు. త్రూ అవుట్ ఈ క్షణం వరకు కూడా తన స్టార్ స్టేటస్కి, సెలబ్రిటీ స్టేటస్ కారణమైన సామాన్య వ్యక్తులను కూడా ఆయన ఎప్పుడు మర్చిపోరు, వాళ్ళకి ఫ్యాన్స్ టైం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఆయనలో నాకు నచ్చింది ఇంకో క్వాలిటీ. ఈ రెండు లేదే హార్డ్ వర్క్,
మనల్ని ఎవరు ఆదరిస్తున్నారో వాళ్ళ కోసం ఉండనేది లేకపోతే ఈ స్థాయికి రారు, నిలబెట్టుకోలేరు. మీరు సినిమాలు చూస్తుంటారా అన్ని? నేను చిరంజీవి గారు అంటే నేను సినిమాలు అంటే నాకు పిచ్చి అని చెప్పే కదా, నేను చిరంజీవి గారు చాలా సినిమాలు చూసాను. ఎవరికి తెలియని ఒక విషయం చెప్తాను, అంటే అది ఇంకా బయటకు రాలి. ఒక 2 years బ్యాక్, 2 years 2.5 years బ్యాక్ ఒక ఎన్ఆర్ఐ ఒక వీడియో గేమ్ ప్లాన్ చేశాడు ఆయన. ఒక టాప్ స్టార్స్ అందరి మీద వీడియో గేమ్, అంటే వాళ్ళ కెరీరు, వాళ్ళ జీవితానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. మీరు వాటికి ఆన్సర్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, అక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఇలా కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఫైనల్గా దాన్ని రీచ్ అవుతారు. సో దానికి ఏదో గిఫ్ట్లు ఇలాంటివన్నీ ఉంటాయి. వీడియో గేమ్ కంప్లీట్గా. దీనికి సంబంధించి వాళ్ళు ఫస్ట్ ఎన్నుకున్నది చిరంజీవి గారిని. సో నేను చిరంజీవి గారి సినిమాలన్నీ 1కి 2 సార్లు చూసి దాని మీద క్వశ్చన్స్ రెడీ చేయాలి కదా, ఎవరికి తెలియని క్వశ్చన్స్ అనేది చేసి దాదాపు 2 నెలలు నేను వర్క్ చేశాను కంటెంట్ ఇవ్వడానికి. సో అందువల్ల ఆయన సినిమాలన్నీ నేను 1కి 10 సార్లు చూసినట్టే. అంటే థియేటర్లో వెళ్ళినప్పుడు చూశాను, తర్వాత శాటిలైట్ ఓటీటీలో చూశాను, పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ కోసం మళ్ళీ చూశాను. ఓకే, మీకు బాగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? నాకు పర్సనల్గా బాగా నచ్చింది ఖైదీ. అంటే ఈ రోజు చూసినా కూడా సినిమా స్క్రీన్ ప్లేలో ఒక రన్లో ఎక్కడ ఏది తగ్గదు. అంటే కాలం గడిచే కొద్దీ కొన్ని కమర్షియల్ సినిమాలు ఎలాగ ఉంటాయంటే నానిపోయిన అప్పడాల్లో ఉంటాయి. అప్పుడు కరకరలాడుతూ ఉన్నవి ఇప్పుడు నానిపోయి మెత్తబడిపోయి ఎలా ఉంటాయి. కొన్ని కమర్షియల్ సినిమా నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు. ఇప్పుడు చూస్తే ఏంటి సినిమా, అప్పుడు ఎందుకు జనం చూశారు, ఎందుకు సూపర్ హిట్ చేశారు అనిపిస్తుంది. ఖైదీ ఈ రోజు చూసినా కూడా ఒక ఇంటెన్సిటీ డ్రామా ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ డ్రామాలో అది నా ఫస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. అలాగే పొన్నమే నాగానో సినిమా, ఆ సినిమా కూడా నాకు బాగా ఇష్టం. తర్వాత ఆయన సినిమాలు చాలా మటుకు ఇష్టం, ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ చాలా. ఇందాక చెప్పినట్టు గ్యాంగ్ లీడర్, దొంగమొగుడు, రోడియోలుడు, ఇలాంటి సినిమాలు, జగదేగురుడు, తెలుస్తుంది, ఇవన్నీ కూడా నాకు బాగా ఇష్టమైన సినిమాలు. అంటే సామాన్య ప్రజలకి, ఫ్యాన్స్కి ఒక కోణంతో చూస్తారు, రైటర్ ఒక కోణంలో చూస్తారు, ప్రొడ్యూసర్ ఒక కోణంలో చూస్తారు. మీరు ఆయనతో వర్క్ చేయాలి అనుకున్నారు, మీరు ఫస్ట్ నుంచి కూడా ఆ ధోరణిలో ఉన్నారు. ఆయన ఎన్నో పాత్రలు చూశారు ఇంతవరకు కూడా. ఆయన చేసిన ఇన్ని పాత్రలలో మీకు ఈ పాత్ర ఇతనికి చేయకుండా ఉంటే బాగుండు అనేలాగా మీకేమైనా అనిపించిందా? అప్పుడు ఆయన ఎందుకు చేశారో నాకు తెలియదు. అంటే కెరీర్ బిగినింగ్లో ఆయన ఎందుకు చేశారో నాకు తెలియదు. అంటే అప్పుడు అవకాశాలు, అంటే మనం ప్రతిదీ మనం ప్రూవ్ చేసుకోవాలి, వచ్చిందేనే మిస్ చేసుకోవడానికి చేసిన ఉంటుంది. అప్పుడు ఐ లవ్ యూ అని ఒక సినిమా ఉంటుంది, అందులో ఆ క్యారెక్టర్ నాకు నచ్చలా. అది తర్వాత ఆపత్ బాంధవుడు సినిమా ఆయనకి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు తీసుకొచ్చినప్పటికీ, చాలామందికి అది బాగా పెర్ఫామ్ చేశాను ఉన్నప్పటికీ, నా పర్సనల్గా చిరంజీవి గారు ఉన్న స్టేచర్కి ఈ క్యారెక్టర్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయన్ని మీరు నచ్చని చెప్పారు, అంటే ఇంకా ఏదైనా క్యారెక్టర్ చేస్తే బాగుండు అని అంటే ఎలాంటి క్యారెక్టర్ ఆయన చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఆయనది పరిస్థితి ఏమైపోయిందంటే కొంతమంది ఇప్పుడు అట్లాస్ మీద భూమి ఎలాగ ఉండిపోయిందో ఆయన మీద బాక్స్ ఆఫీస్ బరువు చాలా కాలం పాటు ఉండిపోయింది. సో బాక్స్ ఆఫీస్ దాన్ని, ఆ సక్సెస్, దాన్ని ఆ స్టామినా నిలబెట్టడం కోసం ఆయన కొన్ని క్యారెక్టర్స్ చేయలేకపోయారేమో. బట్ ఇప్పుడు ఆడియన్స్ దృక్పథం మారింది కాబట్టి ఇలాంటి పాత్రలు చేయొచ్చేమో అనిపిస్తుంది. పర్టికులర్ ఒక పాత్రనే కాదు, వైవిధ్యమైన పాత్రలు ఇంకా వేరే ఏదైనా చేయొచ్చు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆయన మీరు హీరోగా చూశారు అండ్ అంటే ఆయన పర్సనల్ విషయాలు అయితే మీరు జర్నలిస్ట్గా దగ్గరుండి కొన్ని చూడడం జరిగింది. అందరూ ఫ్యాన్స్ ఆయన గురించి పర్టికులర్గా మాట్లాడుకునేది ఏంటి అని అంటే సేవా కార్యక్రమాలు. ఫ్యాన్స్ కోసం ఆయన ఎంతో సేవ చేస్తారని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అయితే ఏంటి, కోవిడ్ అప్పుడైతే ఏంటి, ఆయన చేసిన సేవ మీరు కూడా దగ్గర చూసే ఉండుంటారు. సో మీకు ఏమైనా తెలిసిన సందర్భాలు కానీ అలాంటివి ఏమైనా? అంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టారనే విషయం చాలామందికి తెలుసు. కానీ 87, 88లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు ఆయన. ఇది చాలామందికి గుర్తుండదు, ఫ్యాన్స్కి అని తెలిసేమో. ఆయన దేవి వరప్రసాద్ గారు, విజయ్ బాపినెడ్డి గారు, వీళ్ళందరూ కేఎస్ రామారావు గారు, అరవింద్ గారు, వాళ్ళందరూ ట్రస్టీలుగా ఒకప్పట్లోనే చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు ఆయన. అప్పట్లోనే ఒక పత్తి రైతులు వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపరిహారం అందించారు. బస్ ఎముడు ముగ్గుడు ఫంక్షన్లోనే అందులోనూ పసుపులేటి రామారావు అని ఒక జర్నలిస్ట్ అని పంపించి ఎవరైతే పత్తి రైతులు బాధపడుతున్నారో వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళందరికీ ఆ సినిమా ఫంక్షన్లో ఆర్థిక సహాయం చేశారు ఆయన. ఇది ఈ రోజు చేసింది కాదు, ఆ రోజు నుంచి ఉంది. ఇక్కడ పసుపులేటి రామారావు గారు టాపిక్ వచ్చింది కూడా ఒక విషయం చెప్తున్నాను. అంటే ఆయన జర్నలిస్ట్ పట్ల ఎంత ఫ్రెండ్లీగా ఉంటారని. ఆయన ఇప్పుడు లేరు మన మధ్య, పసుపులేటి రామారావు గారు. చిరంజీవి గారు ఫస్ట్ ఇంటర్వ్యూ రాసింది జ్యోత్యుత్తర అనే ఫిల్మ్ మ్యాగజైన్లోనే వచ్చింది. మాగంటి కోటేశ్వర అని ఒక ఆయన రాశాడు చిరంజీవి గారి గురించి, తెలుగు తెర కొత్త కాంతి కిరణం అలాంటిది ఏదో రాశాడు. తర్వాత ఆయన అమెరికన్ కాన్సులేట్లో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఆయన ఏ రోజు చిరంజీవి గారు మర్చిపోలేదు. పసుపులేటి రామారావు గారు చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో విశాలాంధ్ర అనే పేపర్లో పనిచేసేవాడు.
ఓ సైకిల్ మీద ఓ బ్యాగ్ వేసుకు తిరుగుతూ ఉండేవాడు. చిరంజీవి గారి గురించి కూడా ఆయన రాశారట. రామారావు గారు అంటే చిరంజీవి గారు చాలా ప్రత్యేకమైన అభిమానం. ఒక చక్రవర్తి ఫంక్షన్ నేను విన్నది ఇది, మీడియా అంతా వచ్చారు. నైట్ ఏదో చిన్న ఇష్యూ అయ్యి అక్కడ మీడియా వాకౌట్ చేసి ఏదో వచ్చారు. రామారావు అని ఆయన, పసుపులేటి రామారావు అని ఆయన భోంచేయకుండా ఇంటికి వచ్చారట. చిరంజీవి గారికి తెలిసింది ఆ విషయం. ఇంటి భోంచేయకుండా వెళ్ళిపోయాడు రామారావు అని. నెక్స్ట్ డే పసుపులేటి రామారావు గారు మామూలుగా పొద్దున్నే షూటింగ్లకు వెళ్ళి స్టూడియోకి వెళ్ళి మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చాడు. చిరంజీవి గారు హాల్లో కూర్చుని ఉన్నారండి. ఒకసారి చూసి షాక్ అయ్యాడు ఆయన, పసుపులేటి రామారావు గారు. అంటే రాత్రి నువ్వు భోంచేయకుండా వెళ్ళిపోయావు కదా, నీతో కలిసి భోంచేద్దామని మీ ఇంటికి వచ్చాను అని చిరంజీవి గారు చెబితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకటి హడావుడి పడిపోయి ఏదంటే అది పెట్టండి అని వాళ్ళతో పాటు కూర్చుని భోంచేసి ఆయన వెళ్ళారట. సో ఆయన తనతో పాటు ఉండే మీడియా వ్యక్తులకు కూడా ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారు, ఎంత తనవాళ్ళగా చూసుకుంటారని నాకు గుర్తొచ్చిన ఎగ్జాంపుల్ ఇది. సో ఆ తర్వాత మనందరికీ చిరంజీవి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు పెట్టారు. కోవిడ్ టైంలో ప్రపంచం స్తంభించిపోయిన టైంలో ఆయన ఇండస్ట్రీ వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. బట్ అందరూ ముందుకుంటారు, కానీ నిలబడి నడిపించడానికి ఒక నాయకుడు కావాలి కదా. ఆ నాయకుడిగా చిరంజీవి గారు ఉండి ఆ మొత్తం 12,000 మంది వర్కర్స్కి 2 సార్లు నిత్యావసర వస్తువులను పంపించారు. మంచి క్వాలిటీ ఉన్న రైస్, ఆయిల్, కందిపప్పులు. ఈవెన్ రెండోసారి వినాయక చవితి ముందేదో స్వీట్ చేసుకొని సేమియా పాయసం, సేమియా ప్యాకెట్, బెల్లం ఇలాంటివన్నీ కూడా కలిపి పంపించారు. ఆ 2 కూడా నేను కూడా వచ్చాను, నాకు దగ్గర కూడా వచ్చాను. మొదటిసారి కోవిడ్ టైంలో ఏంటంటే పొద్దున పూట సూపర్ బజార్ తెరిచేవాళ్ళు. ఒక క్యూలో నిలబెడితే ఒక అరగంటకో గంటకో క్లోజ్ చేసేవాడు. ఆ టైంలో మనం ఏం తీసుకోగలం అంతే. మొత్తం సందు చివరన్నీ ముళ్ళ ఫెన్సింగ్లు ఉండేవి. ఎవడు ఆ సందులోకి రావడానికి లేదు, వెళ్ళడానికి లేదు, ఇలా ఉండేవాళ్ళు. అందరు తలుపులు వేసుకుని ఉండేవాళ్ళు. ఆ టైంలో ఇండస్ట్రీ అందరికీ ఒక లారీ పెట్టుకుని వెళ్ళి చాలామందికి ఏంటంటే వీలైన చోట డోర్ డెలివరీకి వెళ్ళేవాళ్ళు, లేని చోట సెంటర్లో నిలబడి మీరు వచ్చి తీసుకెళ్ళాలని ఫోన్లు చేసేవారు. ఈ టైంలో ఏమైందంటే మాకు మొత్తం ముళ్ళ ఫెన్సింగ్లు వేసేసారు. నా దగ్గరికి వెళ్ళడానికి కారు ఉంది కానీ డ్రైవర్ లేడు. సో అతను మెహర్ రమేష్ గారు ఎవరో వర్కర్స్ని పంపించి వాళ్ళ ద్వారా డెలివరీ చేయిస్తున్నారు ఆయన. సో డెలివరీ నా దగ్గర రాకపోతే చెప్పాను నా దగ్గర రాలేదు అంటే నాకు ఇలా ఇబ్బంది ఉందంటే ఒక గంటలో ఒక అతను పాపం కుర్రోడు ఎవరు మోపెడ్ మీద మొత్తం సరుకులన్నీ వేసుకుని తీసుకొచ్చి మా ఇంటికి ఇచ్చాడు. వచ్చి ఏదైనా తింటావా అంటే పాపం మంచినీళ్ళు గడగడ తాగెళ్ళిపోయాడంటే అతను అంత స్వెట్లో ఉన్నాడు, ఎండాకాలం తిరుగుతూ ఉన్నాడు. అతను చూసి నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఏ ఇంట్లో కూడా ఆకలి బాధతో ఉండకూడదు అని మొత్తం 12,000 మంది వర్కర్స్కి పంపించారు ఇండస్ట్రీ తరపున చిరంజీవి గారు. నా దగ్గరికి ఇలా వచ్చింది. సో అది మాత్రం నా మీద చాలా చరణ ముద్ర వేస్తుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే 2021లో సెకండ్ టైం కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం యాజిటీస్గా ఆగిపోయింది. ఇంకా చావులు ఎక్కువయ్యాయి. అటువంటి దశలో ఒకరోజు ఒక అతను నాకు ఫోన్ చేశాడు, మా ఇంట్లో కోవిడ్ వచ్చింది, మీరు ఏదైనా భోజనం పంపించగలరా అని. అంటే ఒకసారి షాక్ అయ్యారే, నిజం. ఇప్పుడు భర్తకు వస్తే భార్య వండి పెడుతుంది, భార్యకు వస్తే భర్త కింద మీద కూడా చేతులు కాల్చుకుని ఇది అన్నమో పప్పు పెరిగేసి తింటారు. ఇద్దరు మొత్తం ఫ్యామిలీ అందరికి వస్తే వాళ్ళు తిండి ఎవరు పెడతారు? బయట హోటల్స్ లేవు. బయట హోటల్స్లో ఎలాంటి ఫుడ్ ఉంటుందో తెలియదు. కోవిడ్ టైంలో వీళ్ళు భోజనాలు పంపించాలని మా మిస్సెస్, నా రెండో అమ్మాయి మనోజ్ఞ, మన అందరికీ భోజనాలు పంపిద్దాం. వెంటనే నా స్టేటస్లో పెట్టా, వాట్సాప్ స్టేటస్లో, మీకు ఎవరైనా భోజనాలు కావాలంటే కోవిడ్ పేషెంట్స్ మాకు చెప్పండి, మేము భోజనం ప్రిపేర్ చేస్తాం. అయితే నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళి పంపించేంత ఆర్థిక స్తోమత లేదు, కన్వీనియన్స్ కూడా నాకు లేదు. అందుకని ఏం చెప్పామంటే మీరు ఎవరైనా మీకు ఎంతమంది భోజనాలు కావాలి ఈరోజు ముందు చెప్పేయండి. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే మీకు కరెక్ట్గా 12 కల్లా మేము భోజనాలు పంపిస్తాం. మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి. అంటే అప్పుడు స్ట్రెంగ్త్ కోసం ఎగ్స్ ఇలాంటివన్నీ తీసుకోవాలి. అందుకని అడిగేవాళ్ళం. అడిగిన తర్వాత వాళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు ఊబర్ ప్రైవేట్ సర్వీసుల్లో వాళ్ళు ఇంటికి వచ్చి పికప్ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు అక్కడ డెలివరీ చేస్తారు. సో అందుకని చెప్పి పొద్దున్న 4 గంటలు లేచి వంట మొదలుపెట్టాడు నా భార్య, నా కూతురు మొదలుపెట్టి దాదాపు 150 మందికి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. మొత్తం కోవిడ్ పేషెంట్సే. ఒక ఇంట్లో 15 మంది ఉండేవాళ్ళు, ఒక ఇంట్లో 4 ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ భోజనాలు చేసి పంపించేవాళ్ళం. కొంతమందికి ఎగ్స్ పంపిస్తుండేవాళ్ళం. కొంతమందికి ఏంటంటే మీరు శుభ్రంగా వండుతున్నారా లేదా అనుమానం. సో వాళ్ళకి చెప్పేవాళ్ళం మేము ఇలా చేసిన తర్వాత సెపరేట్ నాన్ వెజ్ మళ్ళీ సెపరేట్గా వండి పంపిస్తుండేవాళ్ళం. వాళ్ళకి సమ్మర్ కాబట్టి మామిడి పళ్ళు తెప్పించి మామిడి పళ్ళు పంపించేవాళ్ళం. తర్వాత ప్రతిరోజు ఒక స్వీట్ పెట్టేవాళ్ళం ఆయనకి. ఆ స్వీట్ కూడా ఏంటంటే వాళ్ళకు కొంచెం స్ట్రెంగ్త్నిచ్చే ఆ ప్రోటీన్గా హెల్ప్ఫుల్గా ఉండే వాళ్ళంటివి చేసేవాళ్ళం. ఆ 2021 ఆ సమ్మర్లో కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మన భార్య గీత,
నా రెండో అమ్మాయి మనోజ్ఞ దాదాపు రోజు 150 మంది కోవిడ్ పేషెంట్స్కి ఫుడ్ రెడీ చేసి పంపిస్తుండేవాళ్ళు. వీటిలో మర్చిపోలేని కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటి అంటే, ఒకటి మామూలుగా మేమేంటంటే పొద్దున్న 4 గంటలకు వాళ్ళు ప్రిపేర్ చేసేవాళ్ళు. నేను సాయంత్రం వెళ్ళి ఏం కూరగాయలు కావాలి, నెక్స్ట్ దానికి ఏం కావాలి అవన్నీ నేను తీసుకొచ్చేసేవాడిని. సో 4కి లేచి వాళ్ళు కంటిన్యూస్గా, అంటే వేరే వాళ్ళు వచ్చి చేసేది కూడా లేదు, వాళ్ళు కూర్చొని చేసి 11 కల్లా అయిపోయి ప్యాక్ చేసి ఇవన్నీ వాళ్ళు ఎవరికి మెసేజ్ పెట్టి మీ ఫుడ్ రెడీ అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్తుండేవాళ్ళు. అలా జరుగుతూ ఉండగా దాదాపు అంటే 10-11 క్లోజ్ చేసేవాళ్ళు. చేసిన తర్వాత ఫోన్ వచ్చింది 10:30కి. ఒక ఆవిడ ఫోన్ చేసింది మణికొండ దగ్గర నుంచి. మేము అప్పుడు కుక్కట్పల్లిలో ఉండేవాళ్ళం. అమ్మ ఏమనుకోవద్దు, నా కొడుకు కోవిడ్తో చనిపోయాడు, నా కోడలు కోవిడ్తో ఉంది, వాళ్ళ కూతురు కూడా చనిపోయింది, ఒక 3 ఏళ్ల పాప, మంత్ బేబీ ఉంది, మాకు భోజనం పంపిస్తారా అని. అంటే వాళ్ళ కొడుకు చనిపోయాడు, మనవరాలు చనిపోయింది, బట్ ఆకలే వాళ్ళకి తిండి. వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్యామిలీ అతను, వాళ్ళ తిండి గతి లేని వాళ్ళు కాదు. కానీ ఆ రోజు అవకాశం లేకుండా పోయింది. అన్న తర్వాత మా వైఫ్ అంతా అప్పటికప్పుడు పంపించమంటే తనకి అప్పటికప్పుడు చేసి పంపించాలి కదా, సరే పంపిద్దాం అని మాట్లాడి మా ఆవిడ చేయడానికి రెడీ అయిపోయింది. ఈలోగా వాళ్ళ మదర్, ఆవిడ చనిపోయిన మదర్ ఒకటి అడిగింది, మా అబ్బాయి డెడ్ బాడీ హాస్పిటల్లో ఉండిపోయింది, ఏం చేయాలి, దాన్ని అర్థం కావట్లేదు, బాబు నువ్వేదో చెప్తావా అని. నాకు చాలా అసలు ఎమోషనల్గా నేను చాలా డిస్టర్బ్ అయిపోయి ఒక మదర్ తెరీసా ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడి ఇలాగా డెడ్ బాడీ తీసుకెళ్ళి, అప్పట్లో అయిన వాళ్ళు చనిపోయినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ పార్టిసిపేట్ చేయలేని ఒక దారుణమైన పరిస్థితి. వాళ్ళు మొత్తం అతని కర్మకాండ అంతా చేసి ఆ బాధ్యత అంతా వాళ్ళు తీసుకున్నారు. మదర్ తెరీసా ఫౌండేషన్ వాళ్ళు తీసుకుని అవన్నీ చేశారు. వాళ్ళు ఒకవైపు కొడుకు మనవరాలు చనిపోయిన బాధలో కూడా ఆ కుటుంబం అనేది ఒక చాలా దారుణ సంఘటన, పగవాడి కూడా రాకుండా ఒక ఇన్సిడెంట్. అటువంటి దశలో అలా భోజనం పంపించడం అనేది మేము గొప్ప పని నేను చేశాను, నేనేం ఫీల్ అవ్వట్లేదు. బట్ మనకు ఒక కష్టం వచ్చినప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి తోడు అవసరం. సో చిరంజీవి గారు అనే వ్యక్తి 12,000 మందికి ఇలా వాళ్ళు అవసరమైన వస్తువులు పంపించినప్పుడు నేను నా ఫ్యామిలీ మేము పెద్ద ఎత్తులో చేయకపోవచ్చు, మా పక్కింటి వాళ్ళకైనా నేను భోజనం పెట్టగలిగితే, లేదా వాళ్ళకి ఏదైనా సాయంగా ఒక మాట తోడో చెయ్యి తోడుగానే ఉండగలిగితే బాగుండని అనిపించింది. అలాగే బయట వాళ్ళ సంగతి వదిలేయండి. May 1, 2021 మా వదిన గారు చనిపోయారు. అంటే నా మిస్సెస్ సొంత అక్క. ఆవిడ 6 గంటలకు చనిపోయారు. నా మిస్సెస్ పాప వంట మొదలుపెట్టి పని మధ్యలో ఉన్నారు. 6 గంటలకు ఫోన్ వచ్చింది, ఆవిడ కోవిడ్తో చనిపోయింది విజయవాడలో, మేము వెళ్ళడానికి లేని పరిస్థితి, ఆవిడ క్రీమేషన్కి అటెండ్ కాలేని పరిస్థితి. వీడియో కాల్లోనే ఆవిడ చూస్తూ ఏడుస్తూ ఉన్నాం. మేము ఇంకొక మాకు వచ్చిన అనుమానం ఏంటి అంటే, మేము పంపించే భోజనం వాళ్ళకి తెలియదు మా ఇంట్లో గొప్ప ట్రాజడీ జరిగింది, మా వదిన గారు చనిపోయారని. ఒక మైల్న కింద మేము ఫీల్ అవుతున్నాం. వాళ్ళకి ఆ విషయం కూడా తెలియపోవచ్చు. కానీ మేము ఇది చేస్తే కరెక్టో కాదు అని వండిన వంట అంతా పక్కన పెట్టేసి అప్పటికప్పుడు ఒక వంటని బతిమలాడి పిలిపించి, ఈరోజు మీ భోజనాలు ఒక అరగంట లేట్ అవుతాయని చెప్పి, నేను అది మర్చిపోలేను. నా భార్య నా కూతురు ఏడుస్తూనే ఆ పనుల దగ్గరుండి ప్యాక్ చేయించి వాళ్ళకి పంపించారు. ఇది మేము ఏదో చేసామని నేను చెప్పట్లా. నేనేది ఏంటంటే, ఒక వ్యక్తులు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళ కోసం నిలబడ్డప్పుడు మనకు చేతనైనంతగా మనం ఉండాలి అనేది మేము చేసిన ప్రయత్నం. ఇది ఏ రోజు నేనేమి కొంతమంది వెళ్ళి, అంటే తప్పు కాదు, చిరంజీవి గారిని కలిశారు, మేము ఇలా చేస్తున్నాం అని వాళ్ళ సర్వీసుల గురించి చెప్పుకున్నారు. నేను ఏ రోజు చిరంజీవి గారిని కలవాలా, నేను ఇది చేశాను, దానికి మీరు పంపించిన ఇది కారణం, ఇది ఇన్స్పిరేషన్ కూడా నేను ఏ రోజు చెప్పాలా. ఇప్పుడు ఈ సందర్భంలో వచ్చింది కాబట్టి ఒక వ్యక్తి అనేది, చిరంజీవి గారు అనేది ఒక ఆర్టిస్ట్గా ఇన్స్పిరేషనే కాదు, ఆయన చేసే సేవా కార్యక్రమం కూడా చాలామందికి ఇన్స్పిరేషన్. దానికి నాలాంటి కూడా ఒక ఎగ్జాంపుల్ అంతే. సార్ మీది 1 కాదు 2 కాదు, చెప్పుకుంటూ పోతే ఆయనతో మీకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అంటే ఇన్నేళ్ల మీ ప్రస్థానంలో ఆయనతో కలిసి ఎన్నో సందర్భాల్లో మీరు పాల్పంచుకున్నారు. ఈరోజు మీరు ఆయన 70వ పుట్టినరోజు సందర్భంగా ఈ మెగా హిట్ 70 ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఆయనతో మీరు వర్క్ చేయకపోయినా కూడా దగ్గరుండి ఎన్నో సందర్భాల్లో ఆయన్ని మీరు చూడడం జరిగింది. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ సందర్భంగా మీరు? రామ్ చరణ్ గారు నన్ను ఇంటికి పిలిపించి మరి ఆరెంజ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ అప్పగించారు. అదో తర్వాత అప్పట్లో ఫ్లాప్ అయినా తర్వాత ఒక కల్ట్ క్లాసిక్గా పేరు తెచ్చుకుంది. బట్ ఏమైనా ఒక సక్సెస్ మాత్రం కాలేకపోయింది అది ఫైనాన్షియల్గా. ఇప్పుడు అందువల్ల అంటే భవిష్యత్తులో నాకు అవకాశాలు వస్తాయి రావు తెలియదు, కానీ వీలైతే అవకాశం దొరికితే ఒక సక్సెస్ఫుల్ సినిమాకి పనిచేయాలని కోరిక రామ్ చరణ్ గారితో. చిరంజీవి గారితో అనేది ఏంటి అంటే, ఆయన ఇమేజ్ వేరు, ఇప్పుడు మారుతున్న ట్రెండ్ వేరు. అది ప్రత్యేకించి నేను ఇప్పుడేం ఆయన కోసం స్క్రిప్ట్లు రాయలేదు, కానీ బట్
భవిష్యత్తులో నేను ఇండస్ట్రీ అని నేను చెప్పా కదా, ప్రతి కోరిక నాకు తీరుతూనే ఉంటుంది, కొంచెం ఆలస్యంగా. కొంచెం లేట్ అవ్వచ్చేమో. అది అందువల్ల ఎప్పటికైనా తీరుతుందేమో తెలియదు, బహుశా మ్యాజిక్ జరుగుతుందేమో, వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, మీరు కూడా ఆయనతో వర్క్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మీకు 99 టీవీకి, మీ టీం అందరికీ, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, తోట ప్రసాద్ గారి మాటల్లో చిరంజీవి గారితో వారికి ఉన్నటువంటి అనుభవాలను. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.